అది చిత్తూరు లాంటి ఒక చిన్న టౌన్ నుంచి సగం బ్రోకన్ ఇంగ్లీష్ తో వెళ్ళిన ఒక అబ్బాయికి ఆ ఎక్స్పోజర్ ఫస్ట్ టైం అది సిటీకి వెళ్ళి చెన్నైలో పనిచేస్తున్నప్పుడు ఆబ్వియస్ గా ఆ ఎక్స్పోజరే ఉంటుంది. మనకు వచ్చి ఎవల్యూషన్ అనేది ఒకటి ఉంటుంది ఐటీలో అనేది. ఎవ్రీ 6 months 8 months మారిపోతూ ఉంటాయి. నువ్వు అది కీపప్ చేయకపోతే నువ్వు ఎంత లేటెస్ట్ టెక్నాలజీ ఈ రోజు నేర్చుకున్నా అవుట్డేట్ అయిపోతావు అనే విషయాలు నాకు తెలియదు. నైట్ షిఫ్ట్ లో ఎవరు లేకపోవడం వల్ల నన్ను తీసుకెళ్లి డెవాప్స్ బిల్డ్ అండ్ రిలీజ్ లో పడేసారు. అందరిలాగే ఇప్పుడు ఎలాగైతే డెవాప్స్ లో చాలా మంది అది ఎంఎల్ఆప్స్ అయిపోతుంది, ఇర్రెలవెంట్ అయిపోతుంది ఆ డెవాప్స్, లేకపోతే కొత్తగా ఏ ఆప్స్ వస్తున్నాయి, నేను ఇంకా టీమ్ సిటీలో వర్క్ చేస్తున్నాను లేదా జీరాలో వర్క్ చేస్తున్నాను, నేను అవుట్డేటెడ్ టూల్ అయిపోతున్నా, ఇలాంటి క్వశ్చన్స్ స్టార్ట్ అయినప్పుడు నాకు ఉంది పడతారు. లేదంటే ఆల్మోస్ట్ అది కూడా ఇలాంటిది కాబట్టి ఐ చూస్ టు గో టు జోహన్నెస్బర్గ్ సౌత్ ఆఫ్రికా. అక్కడ టెక్నాలజీ నీళ్ళు కట్ చేస్తే మామూలుగా చెప్తారు కదా, కట్ చేస్తే క్రూజ్ కంట్రోల్ వచ్చి హట్సన్ అయింది, హట్సన్ జెన్కిన్స్ అయింది, జెన్కిన్స్ వచ్చి టీమ్ సిటీ అయింది. ఈ రోజు మనం సిఐసిడి స్పేస్ మాట్లాడుకుంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ 125 నుంచి 126 జస్ట్ ఇంటిగ్రేషన్ టూల్స్ ఉన్నాయి. కాబట్టి అక్కడ నేర్చుకునేది నేను టూల్ కాదు, ఒక ఒక ఫ్రేమ్ వర్క్, ఒక 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 ప్యాకేజ్ గా ఒక కోడ్ అనేది. జస్ట్ ఫెబ్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ కట్ చేసి హైబ్రిడ్ గా రమ్మన్నారు. అప్పుడు ఒక మళ్ళీ ట్రూ కాలింగ్ వస్తుంది కదా, మనం ఇప్పుడు వెళ్ళి అదే కంటిన్యూ చేయాలా? వై నాట్ వి యాక్చువల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్? మనం ఇండివిజువల్ కన్సల్టింగ్ ఎందుకు చేయకూడదు? అది కాక నా మైండ్ లో యాక్చువల్ గా ప్రోడక్ట్ బిల్డ్ చేయాలనే ఐడియా కూడా ఉంది కాబట్టి 4 hours ప్రోడక్ట్ బిల్డ్ చేద్దాం, 4 hours వచ్చి కన్సల్టింగ్ చేద్దాం. ఈ ఐడియాతో స్టార్ట్ చేశానే కానీ నేను కంపెనీ చేయాలనే అంబిషన్ నాకు ఎప్పుడు లేదు. నేను 10 మంది పెట్టి పనిచేసేంత ఒక ఇన్కమ్ నేను ఒక 4 months లో జనరేట్ చేసేయగలిగాను. హలో అందరికి, నా పేరు అభిషేక్. ఇవాళ మన పాడ్కాస్ట్ లో మనతో గోవర్ధన ఉన్నారు. సో గోవర్ధన వచ్చేసి 17 years ఆఫ్ ఐటీ ఎక్స్పీరియన్స్ తర్వాత డెవాప్స్ అండ్ క్లౌడ్ స్పేస్ లో తన ఓన్ స్టార్ట్అప్ చిత్తూరు నుంచి స్టార్ట్ చేసి ఇవాళ చాలా మంది యుఎస్ క్లయింట్స్, యూరోపియన్ క్లయింట్స్ తో తన స్టార్ట్అప్ నడిపిస్తున్నారు. సో మనం తన జర్నీ అర్థం చేసుకుందాం, డెవాప్స్ కెరియర్ ఎలా ఉంటది, ఫ్యూచర్ లో డెవాప్స్ ఎలా ఉంటది. సో ఇవన్నీ మనం గోవర్ధన అడిగి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇవాళ మన పాడ్కాస్ట్ కి వచ్చినందుకు. అండ్ మీ కెరియర్ గురించి మన సబ్స్క్రైబర్స్ కి ఒకసారి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? థ్యాంక్ యూ అభిషేక్, ఇట్ వాస్ నైస్ మీటింగ్ టు యూ. హలో ఎవ్రీబడి. అభిషేక్ చెప్పినట్టు నా పేరు గోవర్ధన్. నేను ఆ స్టార్ట్అప్ గురించి మాట్లాడడానికి ముందు ఎక్కడ స్టార్ట్ అయ్యింది అని చెప్తాను. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మనం డెవాప్స్ గురించి మాట్లాడుతున్నాం, డిజిటల్ క్లౌడ్ గురించి మాట్లాడుతున్నాం యాజ్ ఏ డొమైన్. కానీ నేను స్టార్ట్ అయినప్పుడు ఇలాంటి వర్డ్స్ లేవు, డెవాప్స్ లేదు యాక్చువల్గా. 2007లో మెనీ పీపుల్ మే నాట్ నో దిస్, ఎస్పెషలీ ద జెన్జీ. ఇట్ వాస్ కాల్డ్ బిల్డ్ అండ్ రిలీజ్ మేనేజ్మెంట్. అది ఐటీఎల్ అని ఒక అంబ్రెల్లా ఉండేది, సర్వీస్ మేనేజ్మెంట్. దాని కింద బిల్డ్ అండ్ రిలీజ్ మేనేజ్మెంట్ అని ఒక డివిజన్ ఉండేది. వాళ్ళు ఇప్పుడు మీరు చేస్తున్న సిఐసిడి పైప్ లైన్స్ ని మాన్యువల్ గా చేసేవాళ్ళు. ఒక కోడ్ రిక్వెస్ట్, పుల్ రిక్వెస్ట్ అయిపోయిన తర్వాత, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే పుల్ రిక్వెస్ట్ అని కూడా లేదు, మీరు స్టేజింగ్ లో ఫైల్స్ వచ్చి ప్లేస్ చేయాలి, దాన్ని మీరు బిల్డ్ చేసి దానికి మెషిన్ లో డిప్లాయ్ చేస్తారు. ఎన్విరాన్మెంట్ వైజ్ మీకు ఒక రిలీజ్ క్యాలెండర్ ఉంటుంది, మాన్యువల్ గా చేస్తారు. ఐ జాయిన్డ్ లార్సన్ అండ్ టూబ్రో ఇన్ఫోటెక్ ట్రైనింగ్. యాక్చువల్ చెప్పంటే నేను మెయిన్ ఫిల్మ్ ట్రైన్ అయ్యాను, కానీ ఆపర్చునిటీ ఉండడం వల్ల నైట్ షిఫ్ట్ లో ఎవరు లేకపోవడం వల్ల నన్ను తీసుకెళ్లి డెవాప్స్ బిల్డ్ అండ్ రిలీజ్ లో పడేసారు. అందరిలాగే ఇప్పుడు ఎలాగైతే డెవాప్స్ లో చాలా మంది అది ఎంఎల్ఆప్స్ అయిపోతుంది, ఇర్రెలవెంట్ అయిపోతుంది ఆ డెవాప్స్, లేకపోతే కొత్తగా ఏ ఆప్స్ వస్తున్నాయి, నేను ఇంకా టీమ్ సిటీలో వర్క్ చేస్తున్నాను లేదా జీరాలో వర్క్ చేస్తున్నాను, నేను అవుట్డేటెడ్ టూల్ అయిపోతున్నా, ఇలాంటి క్వశ్చన్స్ స్టార్ట్ అయినప్పుడు నాకు ఉంది. నేను మెయిన్ ఫ్రేమ్ లో వర్క్ ట్రైన్ అయ్యాను 3 months. రిగరస్ గా నాకు కోబాల్ చేసి రాయడం వచ్చు. బ్యాంక్స్ అన్ని మెయిన్ ఫ్రేమ్స్ లో ఉన్నాయి, రైల్వేస్ అన్ని మెయిన్ ఫ్రేమ్స్ లో ఉన్నాయి. నన్ను తీసుకెళ్లి ఏదో ప్యాకేజ్ డిప్లాయ్ చేయను దానిలో పడేస్తున్నారు, నా కెరీరే పోయింది అని నేను ఫస్ట్ 3 weeks వచ్చి ఫీల్ అయ్యాను. ఆ తర్వాత ఫ్రెషర్ గా అది చిత్తూరు లాంటి ఒక చిన్న టౌన్ నుంచి సగం బ్రోకన్ ఇంగ్లీష్ తో వెళ్ళిన ఒక అబ్బాయికి ఆ ఎక్స్పోజర్ ఫస్ట్ టైం అది సిటీకి వెళ్ళి చెన్నైలో పనిచేస్తున్నప్పుడు ఆబ్వియస్ గా ఆ ఎక్స్పోజరే ఉంటుంది. మనకు వచ్చి ఎవల్యూషన్ అనేది ఒకటి ఉంటుంది ఐటీలో అనేది. ఎవ్రీ 6 months 8 months మారిపోతూ ఉంటాయి. నువ్వు అది కీపప్ చేయకపోతే నువ్వు ఎంత లేటెస్ట్ టెక్నాలజీ ఈ రోజు నేర్చుకున్నా అవుట్డేట్ అయిపోతావు అనే విషయాలు నాకు తెలియదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఒక బిజినెస్ ఈమెయిల్ ఎలా రాయాలో కూడా తెలియదు. ఈ క్రెడిట్ అన్ని నేను వచ్చి నా టీమ్ లీడ్ అజయ్ అలెక్సిస్ అని ఒక ఆయన, తను ఓపిక్ గా నాకు అర్థమయ్యేలాగా ఓవర్ ద టైం చెప్పాడు. ఒక క్లాస్ లాగా ఒక రోజు కాకుండా
ఇప్పుడు ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ ఫెయిల్ అయిన రోజున ఆ ఇంపాక్ట్ అనేది 2 రోజుల తర్వాత టీ కాఫీ తాగేటప్పుడు ఆయన చెప్పేవాడు. ఓకే. మనం చేసిన ఈ ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ ఎన్ని లైఫ్స్ టచ్ చేస్తుంది. మెయిన్ ఫిల్మ్ చేసినా కూడా అదే. ఇది వచ్చి రూపం మారుతుంది కానీ మనం చేసే పని ఒకటే. అలాగే ప్రతి టెక్నాలజీకి ఎవ్రీ 18 months ఒక ఎక్స్పైరీ వస్తుంది. ఆ ఎక్స్పైరీని తట్టుకొని కొన్ని నిలబడతాయి, కొన్ని నిలవడం. అలాగే ఈ బిల్డ్ అండ్ రిలీజ్ అంటున్నాం. ఈ బిల్డ్ అండ్ రిలీజ్ కూడా అయిపోయి ఐటీఎల్ V3 అనేది కొత్తగా వస్తుంది అని నేను అప్పుడు విన్నాను అనమాట. ఐటీఎల్ ఈరోజు అవుట్డేటెడ్, కానీ ఐటీఎల్ V2 నుంచి V3 వస్తుంది అంటే అయ్య బాబా ఇదేంటో కొత్త. అప్పుడు క్రూజ్ కంట్రోల్ అనేది కొత్తగా వచ్చింది, సిఐ టూల్. సిఐ అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. దాన్ని నువ్వు పిఓసి చేయి. విసిఎస్ అనే టూల్ ఉంటుంది, అంటే ఈక్వల్ టు గిట్ ఆ రోజు. దాన్ని నువ్వు క్రూజ్ కంట్రోల్ కనెక్ట్ చేసి పిఓసి చేయి అని తను చెప్పినప్పుడు అది ఒక సైడ్ ప్రాజెక్ట్ అనుకోండి. నా రొటీన్ ఉంది కానీ దీంతో పాటు ఏదో చేయాలి. అప్పుడు క్యూరియస్ గా మనం డెవలప్ చేస్తాం అన్నప్పుడు నాకు ఆ డెప్త్ తెలిసేది. మనం ఎందుకు టెక్నాలజీ కంపేర్ చేస్తున్నాం. మెయిన్ ఫ్రేమ్ అయితే ఏంటి, బిల్డ్ అండ్ రిలీజ్ అయితే ఏంటి. నువ్వు చేస్తుంది ఒక బిజినెస్ ఉంది, ఐటీ ఎలా వర్క్ అవుతుంది. ఒక బిజినెస్ ఉంది, వాడు చేసుకోలేడు కాబట్టి నీకు అవుట్ సోర్స్ ఇస్తున్నాడు, లేకపోతే స్పెషలిస్ట్ ని పెట్టుకొని పని చేస్తున్నాడు. నువ్వు ఆ స్పెషలిస్ట్, బిజినెస్ మారదు కానీ టెక్నాలజీ మారిపోతుంది. నువ్వు ఎవాల్వ్ అవ్వాలి అన్న మైండ్ వచ్చి ఎర్లీగా పడడం వల్ల అది ఎవల్యూషన్ చాలా ఫాస్ట్గా ఉంది. కట్ చేస్తే మామూలుగా చెప్తారు కదా, కట్ చేస్తే క్రూజ్ కంట్రోల్ వచ్చి హట్సన్ అయింది, హట్సన్ జెన్కిన్స్ అయింది, జెన్కిన్స్ వచ్చి టీమ్ సిటీ అయింది. ఈ రోజు మనం సిఐసిడి స్పేస్ మాట్లాడుకుంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ 125 నుంచి 126 జస్ట్ ఇంటిగ్రేషన్ టూల్స్ ఉన్నాయి. పర్ఫెక్ట్. కాబట్టి అక్కడ నేర్చుకునేది నేను టూల్ కాదు, ఒక ఫ్రేమ్ వర్క్, ఒక ఒక ప్యాకేజ్ గా ఒక కోడ్ అనేది జస్ట్ పీస్ ఆఫ్ లైన్స్ ఆఫ్ టెక్స్ట్ కదా. అది ఒక ఎగ్జిక్యూటిబుల్ గా మారి ఒక అప్లికేషన్ ప్రొడక్షన్ కి వెళ్ళినప్పుడు ఒక యూజర్ కి ఎలా బిజినెస్ అప్లికేషన్ ఎలా వర్క్ అవుతుంది అనే ప్రాసెస్ ని నేను నేర్చుకున్నాను. మిగతా అన్ని వచ్చి వేరియబుల్స్. ఈ రోజు కూడా వేరియబుల్ లేదు కదా, అది మెచ్యూర్ అయ్యి ఈ రోజు మనం డెవాప్స్ అంటున్నాం. ఆల్మోస్ట్ ఒక 6 years గా మనం డెవాప్స్ అంటున్నాం. దాంట్లో సెక్యూరిటీ కలిపితే డెవ్సెకాప్స్ అంటున్నాం, దాంట్లో క్లౌడ్ కలిపి క్లౌడ్ ఆప్స్ అంటున్నాం, దాంట్లో మెషిన్ లెర్నింగ్ కలిపి MLOps అంటున్నాం. ఇలా చాలా ఆప్స్ వస్తాయి. కానీ కాన్సెప్ట్ అయితే ఇదే, నువ్వు టెక్నాలజీకి ఎవాల్వ్ అవ్వాలని తెలిసినప్పుడు. మళ్ళీ ఈ మైండ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం చేసే ప్రాజెక్ట్స్ చాలా త్వరగా అవుట్డేట్ అయిపోతాయి. ఒక 2.5 years పనిచేసినప్పుడు ఎల్ఎన్టీలో సరే మనం దీంట్లో నేర్చుకోవడానికి ఏం లేదు, స్కోప్ అయిపోయింది. ఈధర్ చాలా మంది వచ్చి ఆన్సైట్కి వెళ్ళిపోతున్నారు. నేను ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల ఆ రోజు ఫ్యామిలీ వదిలి వెళ్ళలేను, ఆన్సైట్కి వెళ్ళలేను. కాబట్టి ఐ స్టార్టెడ్ చేంజింగ్ జాబ్స్. అక్కడ నుంచి అఫ్ కోర్స్ మానిటరీ బెనిఫిట్ ఉంది. అది కాక రెసిషన్ 2008 వచ్చి చాలా మంది తెలియకపోవచ్చు, పీక్ ఆఫ్ రెసిషన్. ఆ టైంలో కెరియర్ స్టార్ట్ చేయడం వల్ల నా చుట్టూ ఉన్న టీమ్ లీడ్స్ కానీ చాలా సీనియర్ మేనేజర్స్ కానీ వాళ్ళని వచ్చి సాక్ చేయడం నా కళ్ళారా చూశాను. చూసినప్పుడు మనం అడుగుతాం కదా, ఒక టౌన్ హాల్లో ఒక సీనియర్ మేనేజర్ అడుగుతున్నాడు, ఐ హావ్ బీన్ లాయల్ ఫర్ ద కంపెనీ ఫర్ 13 years, ఐ రిసీవ్డ్ ఎ పింక్ స్లిప్ అని టౌన్ హాల్లో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ అడిగితే అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ చెప్పిన సమాధానం, వి పెయిడ్ ఫర్ యూ ఎవ్రీ మంత్. అంతే, నువ్వు చేసిన పనికి మీకు డబ్బులు ఇచ్చామయ్యా అని ఆయన క్లియర్ గా చెప్తున్నాడు. మరి దాని అర్థం ఏంటంటే ఇది సప్లై అండ్ డిమాండ్ అని నాకు త్వరగానే అర్థమైంది. అంటే ఐఎమ్ నాట్ అగేన్స్ట్ కార్పొరేట్, నేను కంపెనీ రన్ చేస్తాను, కానీ ఐ డోంట్ ట్రీట్ కంపెనీ యాజ్ ఎ ఫ్యామిలీ. ఈవెన్ ద కంపెనీ విచ్ ఐ రన్, ఐ డోంట్ ట్రీట్ మై టీమ్ మెంబర్స్ యాజ్ ఎ ఫ్యామిలీ. ఐ ట్రీట్ యాజ్ ఎ స్పోర్ట్ గేమ్. ఒకడు గోల్ కీపర్ ఉంటాడు, ఇంకోటి ఉంటాడు, ఒక్కొక్కడికి ఒక స్ట్రెంత్ ఉంటుంది. మనం అందరూ కలిసి మ్యాచ్ విన్ అవ్వడమే ఇక్కడ గోల్. అంతేగాని నేను నీ బామర్దో లేకపోతే నువ్వు నా తమ్ముడు అవ్వలేవు. అది వచ్చి చాలా ఫ్యాలసీ. నాకు అర్థమైపోయినప్పుడు నేను త్వరగా వచ్చి ప్రతి కంపెనీకి వెళ్ళడం, అక్కడ టెక్నాలజీ నేర్చుకోవడం. ఇప్పుడు అలాగే ఎల్ఎన్టీ నుంచి సిటిఎస్కి వచ్చాను. అక్కడ వచ్చి ఆటోమేటెడ్ డిప్లాయ్మెంట్ జరిగేది ఒక స్విస్రీ అనే క్లయింట్ తో. మాన్యువల్ గా సిఐసిడి ట్రిగ్గర్ చేయడానికి బిల్డ్ నౌ అని నొక్కడానికి నీకు ఫైల్ వస్తే ఆటోమేటిక్ గా బిల్డ్ అవడానికి ఒక ప్రోగ్రెస్. అక్కడ నాకు అర్థమైందంటే సర్వీస్ కంపెనీస్ కి ఎప్పుడు కూడా ఒక లిమిటేషన్ ఉంటుంది, వాళ్ళ బిజినెస్ రన్ చేయడానికి మార్జిన్ ఉంటుంది. నువ్వు ఆటోమేట్ చేయడానికి అనుకున్నా కూడా దీనికి బిల్లింగ్ వస్తుంది కదా, నువ్వు దాన్ని డిస్టర్బ్ చేయొద్దు, బ్రేక్ ఇట్, టచ్ ఇట్ అన్లెస్ ఇట్ ఈస్ బ్రోకన్ అంటారు మామూలుగా ఎస్బీఐ ఏటీఎంస్ లాగా. కాబట్టి ఏం చేస్తుంది, అప్పుడు నాకు తెలిసేది ఓకే మన ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అని ఒకటి ఉంటుంది. నాకు డిఫరెన్స్ కూడా తెలియదు. ఐఎమ్ దాట్ నైవ్. సర్వీస్ బేస్డ్ ప్రోడక్ట్ బేస్ అనే ఒక డిఫరెన్స్ ఉంటుందని నాకు తెలియదు. I never dreamt to go to Google or Microsoft because I was such inferiority filled kid.
మనకు అంత రేంజ్ లేదు, మనం ఒక టీసీఎస్ అనేది మాకు డ్రీమ్, మాకు ఆరకుల్ కూడా లేదు. అలాంటప్పుడు గూగుల్ మైక్రోసాఫ్ట్ ఆలోచించు. అలాంటప్పుడు సిటీఎస్కి వెళ్ళినప్పుడు ఓకే మనం ఆటోమేట్ చేస్తున్నాం, మనకు అన్ని తెలుస్తున్నాయి. ఇప్పుడు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అనేది వింటున్నాం, బ్రాడ్కామ్ లాంటిది వింటున్నాం, సిక్స్ సిగ్మా లాంటిది వచ్చినప్పుడు అది ఫ్యూ సిగ్మా అనే కంపెనీస్ వింటున్నాం. వై కాంట్ వి ట్రై ఇట్ అన్నప్పుడు అప్పుడు ఎన్సిఆర్ కార్పొరేషన్ అనే బెంగళూరు చెన్నై నుంచి హైదరాబాద్కి నేను మూవ్ అయ్యాను. ఇట్స్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. అక్కడ రిలీజ్ ఇప్పుడు ఆ కంపెనీ ఎక్కడ ఉందో తెలియదు, అప్పుడు వచ్చి బేగంపేటలో ఉండేది, క్వీన్స్ ప్లాజా పైన రేడియో మిర్చి స్టేషన్ పైన ఉండేది. వాళ్ళు వచ్చి అప్పుడు డిలేడ్ రిలీజెస్ 6 months ఒక రిలీజ్ చేస్తారు, కానీ ఇట్ వాస్ పిచ్ పర్ఫెక్ట్. ప్రతి స్టేజ్ ఒక క్వాలిటీ చెక్, ప్రతి స్టేజ్ బిల్డ్ అండ్ రిలీజ్, ప్రతి స్టేజ్ ఒక మైల్ స్టోన్ వచ్చి వెల్ స్కెచ్డ్ జపనీస్ పనిచేసినంత ప్రెసిషన్ తో పనిచేస్తారు. దెర్ వాస్ జీరో ప్రొడక్షన్ ఫెయిల్యూర్స్, ఎందుకంటే 6 months సైకిల్. మరి ఇంత లెథార్జిక్ 6 months సైకిల్ కదా అని అనుకుంటాం, కానీ ఆ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో ఎప్పుడు వచ్చి ఇన్నోవేషన్ కి సపరేట్ గా ఒక R&D ల్యాబ్ ఉంది, విచ్ ఇస్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ కంపేర్ టు సర్వీస్, రైట్? అది కాక లెథార్జిక్ కాబట్టి ఆల్మోస్ట్ 3 hours 4 hours మాత్రమే పనిచేసే స్కోప్ ఉంటుంది మెయిన్ ప్రాజెక్ట్ లో. ఎందుకు ఫ్రీగా మిమ్మల్ని పెడతారంటే యు ఆర్ సపోజ్ టు ఇన్నోవేట్, యు ఆర్ సపోజ్ టు ట్రై. అది మీరు ట్రై చేయకపోతే అది మీ కర్మ, అది మీ ఇష్టం, ఏం చేయలేదు. కానీ అక్కడ స్కోప్ ఉంది. డైరెక్ట్ ఒక ఫర్ సమ్వన్ డజంట్ నో ఇట్, ఎన్సీఆర్ అనేది ఆటోమేటెడ్ కియాస్క్. మన ఏటీఎం మిషన్స్ ఉన్నాయి కదా, వాళ్ళు వచ్చి ద లీడింగ్ ఏటీఎం మిషన్స్ ప్రొవైడర్ విత్ సాఫ్ట్వేర్. కాబట్టి కింద వచ్చి ఆ ఏటీఎం మిషన్స్ పరి ఉండేవి, నీకు రావాల్సిన సాఫ్ట్వేర్ రాసి నువ్వు కనెక్ట్ చేసుకుని టెస్ట్ చేసుకోవచ్చు. అంత ఫెసిలిటీస్ అక్కడ వచ్చి ప్రొవైడ్ చేసేవాళ్ళు అప్పుడు, ఇప్పుడు నాకు తెలియదు. అక్కడ వచ్చి నేను ఎక్స్పెరిమెంటల్ చాలా చేసేవాళ్ళు. మీరు నాకు వచ్చి ప్రోగ్రామింగ్ బ్యాక్గ్రౌండ్ లేదు, C++ మాత్రం స్టార్ట్ అయింది. కానీ అక్కడ వచ్చి మనం రస్ట్ అంటున్నాం, కానీ అప్పుడు వచ్చి పైథాన్ కొత్త, వేరే ప్రోగ్రామింగ్ కొత్త, రైట్? గో అనేది లేదు. అలా పైథాన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలా బిల్డ్ చేయగలుగుతాం, ప్యాకేజ్ చేయగలుగుతాం, టెస్టింగ్ ఆటోమేటెడ్ గా ఎలా చేయగలుగుతాం. అది కాక ఓపెన్ ఎన్విరాన్మెంట్ కాబట్టి నేను వెళ్ళి ఒక QA లీడ్ తో మాట్లాడచ్చు, ఇంకోటితో మాట్లాడచ్చు, వాళ్ళు కూడా ఇదే మైండ్ లో ఉంటారు, మనం ఏది ఇన్నోవేట్ చేద్దాం అన్నప్పుడు. అక్కడ వచ్చి ఆల్మోస్ట్ 15 to 16 టూల్స్, ఫ్రేమ్ వర్క్స్ అన్ని నేర్చేసుకున్న తర్వాత నెక్స్ట్ కాలింగ్ వచ్చి ఆబ్వియస్ గా అందరికి అబ్రాడ్ ఎక్స్పీరియన్స్ కావాలని ఎక్స్పీరియన్స్ చేస్తారు. నాకు ఉండేది యాజ్ ఐ సెడ్, బట్ ఇంతకుముందు వెళ్ళలేకపోయాను, కానీ ఇప్పుడు వెళ్ళాలి. వెళ్తే US UK వెళ్ళకూడదు, ఎందుకంటే ఇట్స్ ఓవర్ క్రౌడ్. ఐ మీన్ టు సే ఓవర్ క్రౌడెడ్ అంటే దాని మీన్ టు సే ఇట్ ఇస్ ఓన్లీ మొమెంటరీ. మీకు డబ్బులు బాగా వస్తాయి, మీ లక్ బాగుంటే ఏదైనా మంచి ఇలాంటి కంపెనీలు పై పడతారు, లేదంటే ఆల్మోస్ట్ అది కూడా ఇలాంటిది. కాబట్టి ఐ చూస్ టు గో టు జోహన్నెస్బర్గ్, సౌత్ ఆఫ్రికా. అక్కడ టెక్నాలజీ నీళ్ళు, టెక్నాలజీ వచ్చి ఏం లేదు. అక్కడ వచ్చి ఆల్మోస్ట్ వచ్చి రేర్ ఆపరేషన్స్, మనకంటే ఒక 10-15 years వెనక్కి వాళ్ళు. అక్కడ స్టాండర్డ్ బ్యాంక్ అని వస్తుంది మన SBI. మీరు సింగపూర్ జపాన్ చెప్తారు అనుకున్నా. After that I moved to many places, but I started with precisely with South Africa because I know in South Africa లో మీకు తెలుసో లేదో చాలా వచ్చి ఫ్రాడ్స్ జరుగుతాయి, ఎస్పెషల్లీ ఆన్లైన్ ఫ్రాడ్స్. ఇన్ఫాక్ట్ వచ్చి మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు వచ్చి ఎప్పుడు వెళ్ళిపోతాయో తెలియదు, మీకు ఒక ఇన్సూరెన్స్ కూడా ఇస్తారు. అంతా వచ్చి ఫ్రాడ్స్ ఎనిమిగా జరుగుతాయి. అలాంటప్పుడు నాకు ఒక BMC Atrium కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ డేటాబేస్ బిల్డ్ చేయడానికి ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు, ఆ స్కోప్ వచ్చినప్పుడు నేను ఏమనుకోకుండా సౌత్ ఆఫ్రికాకు పోయాను. ఎందుకంటే ఇప్పటిదాకా CI/CD ఇవన్నీ నేర్చుకున్నాం. అప్పుడు ITL ఫ్రేమ్వర్క్ నేను చెప్తుంది, CMDB అనేది ఇట్స్ హార్ట్. మీరు జనరేట్ చేసిన అన్ని కాంపిటీషన్ ఐటమ్స్ అక్కడ పడతాయి. అది ఎలా బిల్డ్ చేస్తారు, అది కాక అది వచ్చి ఓపెన్ సోర్స్ కాదు. నేను చాలా మందికి ఈరోజు చెప్తాను కదా, అన్ని మనం దొరికేవన్నీ ఓపెన్ సోర్స్ లో దొరుకుతాయి, ఇన్స్టాల్ చేసి నువ్వు చేస్తావు. కొన్ని ఉంటాయి, ఇప్పుడు SAP మెయిన్ ఫ్రేమ్స్, CMDB, నువ్వు టెమినోస్ ఇలాంటి ప్రోడక్ట్స్ వచ్చి నువ్వు మిలియన్ స్పెండ్ చేసి నువ్వు ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ తీసుకోవాలి. నేను మిలియన్ పెట్టి లైసెన్స్ తీసుకుని CMDB ఇన్స్టాల్ చేసి చేయలేను, కానీ నాకు ఒక స్కోప్ వస్తుంది. సౌత్ ఆఫ్రికాలో వెల్ బిహైండ్ ద టెక్నాలజీ, కాబట్టి అది ఇంప్లిమెంట్ చేసే అవైలబిలిటీ కూడా ఉంది. మనం వచ్చి ఆడొచ్చి 25-26 ఉన్నాం, మనకు పెద్ద స్ట్రింగ్స్ అటాచ్డ్ ఏమీ లేదు. వై నాట్? ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నాకు అప్పుడు 12 lakhs per annum ప్యాకేజ్ కంపెనీ ఇస్తే సౌత్ ఆఫ్రికాకి వెళ్తే దానికంటే తక్కువ డబ్బులు వచ్చాయి. అది మా మేనేజర్ కూడా తెలుసు, ఆయన ఇప్పుడు ఇన్ఫోసిస్ లో ఉన్నాడు, ఆయన కూడా తెలుసు. అక్కడ ఎక్స్పెన్సెస్ అన్ని పోయి నాకు చేతిలో ఇంకా తక్కువ మిగిలేదు. ఐ స్పెండ్ అరౌండ్ ఐ థింక్ 8 to 9 months ఓవర్ దేర్.
టు యాక్చువల్లీ ఫైన్ ట్యూన్ దట్ సిఎండిబి అండ్ బ్యాంక్లో ఉన్న ఈ ఫ్రాడ్ డిటెక్షన్ని త్వరగా కనుక్కోవడానికి సర్వీస్ డెస్క్ వచ్చే టికెట్స్ చాలా ప్లెయిన్గా రావడానికి ఆ ప్రాజెక్ట్ వర్క్ చేశాను. అది యాక్చువల్గా నేను ఒక 6 years 5 years స్పెండ్ చేస్తే కానీ దొరకని ఒకటి ఎక్స్పీరియన్స్ మీకు ఒక 8 monthsలో దొరికిపోతుంది. అంత ఇంటెన్స్ పని చేస్తాం. అప్పుడు మళ్ళీ ఏం చేస్తాం, ఓకే నా క్లౌడ్ అనేది ఒకటి వస్తుంది అని వింటున్నాం. అప్పుడు నేను చెప్తుంది ఇవన్నీ వచ్చి 2012 అప్పటి క్లౌడ్ వచ్చేసింది, కానీ ఇండస్ట్రీని హిట్ కాలేదు. అంతే. AWS వచ్చి మీకు 2008 ఆ టైంలో వచ్చి ఉంటుంది. సో S3 బకెట్ వచ్చింది యా ఆ టైంకి వచ్చేసింది. కానీ మనం ఎంటర్ప్రైజ్ లో వచ్చి రిగరస్ గా వచ్చి ఇంప్లిమెంట్ చేయడం అనేది రాలేదు. అప్పుడు వింటున్నాం 2012కి అట్లీస్ట్ వచ్చి నేను వింటున్నాను అనుకోండి. క్లౌడ్ అనేది ఒకటి వస్తుంది, అది వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చి స్పిన్అప్ చేయడానికి నువ్వు పేపర్ యూజ్ అంటున్నారు, ఇది వచ్చి గేమ్ చేంజర్ అవుతుంది. మనం నెక్స్ట్ వచ్చి ఇమ్మీడియట్ టెక్నాలజీ, బెస్ట్ టెక్నాలజీ ఎక్కడ వస్తుంది, మోస్ట్లీ సింగపూర్ లో వస్తాయి, లేకపోతే మీరు వచ్చి యుఎస్ లో మీరు చెప్పినట్టు వస్తాయి, యూకేలో కొంచెం డిలేగా వస్తుంది, జపానీస్ బ్యాంకింగ్ లో వస్తుంది, వచ్చి సైకిల్ అనమాట. ఎందుకు సింగపూర్ లో ఎక్కువ వస్తాయంటే సింగపూర్ వచ్చి మామూలుగా దీవులు చుట్టూ ఉండడం వల్ల అక్కడ ఎర్త్క్వేక్స్ రావు. కాబట్టి 4,000 కంపెనీలు ఒక డేటా సెంటర్లు సింగపూర్ లో ఉంటాయి. అందుకే సింగపూర్ లో మీకు ఫార్మింగ్ ఉండదు, అక్కడ ప్రొడక్షన్ ఉండదు, మ్యానుఫ్యాక్చరింగ్ ఉండదు. కానీ వాళ్ళ డాలర్ రేట్ 62 ఎలా ఉంటది అంటే వాళ్ళ జియోగ్రఫీ వాళ్ళ అడ్వాంటేజ్. కాబట్టి వాళ్ళు చేసుకున్నారు యాక్చువల్లీ, వాళ్ళు అలా చేసుకున్నారు. అది కాక వాళ్ళకున్న సీ రూట్ కనెక్షన్ వల్ల చైనాతో ఉన్న విషయం వాళ్ళు చేసుకున్నారు. కాబట్టి 4,000 కంపెనీలు అక్కడ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి, 4,000 కంపెనీ డేటా సెంటర్లు ఉన్నాయి. కాబట్టి 4,000లో 1% తీసుకున్నా 40 వచ్చి నెక్స్ట్ ఇయర్ లో క్లౌడ్ మూవ్ అయిపోవాలి. అంటే నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉండాలి, సింగపూర్ లో ఉండాలి కదా. నేను మళ్ళీ ఇండియాకి వచ్చి సింగపూర్ లో జాబ్ ఒక 6 months ట్రై చేసి ఆన్సైట్ మనం వెళ్ళలేం కదా, ఒక 6 months కాంట్రాక్ట్ జాబ్ కి ఒక సెక్యూరిటీ కంపెనీకి వెళ్ళి నెక్స్ట్ ఈస్ హిస్టరీ అంటారా. 6 months నుంచి అది 9 months అయింది. మళ్ళీ కాంట్రాక్ట్ బయటకు వచ్చేసి నేను ఫుల్ టైం సింగ్టెల్ అనే దానికి క్లౌడ్ మైగ్రేషన్ ప్రాజెక్ట్ పనిచేసాను. ఆ తర్వాత స్టార్ట్అప్స్ కి పనిచేసాం. ఆ తర్వాత మల్టీ క్లౌడ్ ఇలా వచ్చి ఎక్స్పాండ్ అయిపోయింది కెరియర్, బాగా ఎక్స్పాండ్ అయిపోయిన తర్వాత కోవిడ్ వచ్చింది, మళ్ళీ ఇండియాకి వచ్చేసాం. ఇండియాకి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్ అల్టిమేట్రిక్ అనే కంపెనీలో వర్క్ చేసాం, లీడ్ డెవలప్స్ అండ్ క్లౌడ్. ఈ కెరియర్ మొత్తంలో ఐ చూస్ నాట్ టు బి ఎ మేనేజర్. పీపుల్ మేనేజ్మెంట్ లో నేను లేను, ఎందుకంటే ఇట్స్ పర్సనల్ చాయిస్. మనకు 2 types ఆఫ్ ఉంటుంది, ఒకటి వచ్చి టెక్నికల్ ఆర్కిటెక్ట్ అవుతో లేకపోతే పీపుల్ మేనేజర్ అవుతో. ఐ చూస్ టు బి టెక్నికల్ ఆర్కిటెక్ట్, గ్రూ ఫ్రమ్ సీనియర్ ఆర్కిటెక్ట్ టు ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్. కాబట్టి మీ డివిజన్ లో మీకు ఎటువంటి టెక్నికల్ న్యూయాన్సెస్ కావాలన్నా, ఆర్కిటెక్చర్ డిజైన్ కావాలన్నా మీకు వర్క్ చేసే స్కోప్ ఎక్కువ ఉంటుంది. 18 months లో మీరు 20 ప్రాజెక్ట్స్ పనిచేసేంత ఎక్స్పీరియన్స్ మీరు గెయిన్ చేయగలుగుతారు. ఆ ఎక్స్పీరియన్స్ తో యాక్చువల్గా ఇండియాకి వచ్చేసిన తర్వాత వచ్చాక 2020లో వచ్చేసాను, ఎందుకంటే మా మదర్తో ఉన్నాము ఇంకా చాలు అని. ఆ తర్వాత 2 years పనిచేసిన తర్వాత బెంగళూరు బేస్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళం. అప్పుడు వర్క్ ఫ్రమ్ మాకు యాక్చువల్గా ట్విన్ బేబీ బాయ్స్ December 2nd 2022 పుట్టారు. ఫెబ్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ కట్ చేసి హైబ్రిడ్ రమ్మన్నారు. అప్పుడు ఒక మళ్ళీ ట్రూ కాలింగ్ వస్తుంది కదా, మనం ఇప్పుడు వెళ్ళి అదే కంటిన్యూ చేయాలా, వై నాట్ వి యాక్చువల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్, మనం ఇండివిజువల్ కన్సల్టింగ్ ఎందుకు చేయకూడదు. అది కాక నా మైండ్ లో యాక్చువల్ గా ప్రోడక్ట్ బిల్డ్ చేయాలనే ఐడియా కూడా ఉంది కాబట్టి 4 hours ప్రోడక్ట్ బిల్డ్ చేద్దాం, 4 hours వచ్చి కన్సల్టింగ్ చేద్దాం. ఈ ఐడియాతో స్టార్ట్ చేశానే కానీ నేను కంపెనీ చేయాలనే అంబిషన్ నాకు ఎప్పుడు లేదు. కంపెనీ అది వచ్చి కంపెనీ మేడ్ ఇట్ సెల్ఫ్. ఈ 4 hours మాత్రమే జాబ్ కోసం నేను లింక్డ్ఇన్ లో యూస్ కేసెస్ రాయడం, అది వచ్చి ఒక 6 months తర్వాత అది ఎలా రాయాలి అనేది మనం మేబీ నెక్స్ట్ డీటెయిల్ గా మాట్లాడచ్చు. ఇంట్రడక్షన్ చాలా డ్రాగ్ అవుతుంది. లైక్ ఇట్స్ ఏ ఎక్స్పీరియన్స్, మీ ఎక్స్పీరియన్స్ నుంచి చూసిన వాళ్ళు చాలా నేర్చుకుంటారు కదా, సో ఇది చాలా ఇంపార్టెంట్. సో అక్కడ లింక్డ్ఇన్ వచ్చి ప్లాట్ఫామ్ గా చూస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు నాకు ఎక్స్పర్టీస్ ఉంది, మీరు క్లయింట్, నాకు ఎక్స్పర్టీస్ ఉందని మీకు ఎలా తెలుస్తుంది? ఐఎమ్ నాట్ ఎ బ్రాండ్. నేను TCS కాదు, లేకపోతే HCL కాదు, ఏదో ప్రోడక్ట్ కంపెనీ కాదు కదా, ఐఎమ్ ద బ్రాండ్. నాకు అంత స్టఫ్ ఉందని మీకు ఎలా తెలుస్తుంది ఎక్స్ప్లిసిట్లీ నేను చెప్పకపోతే? తెలియదు కదా. కాబట్టి ఐ వాంట్ టు లెట్ ద వరల్డ్ నో దాట్ ఐ నో థింగ్స్. మామూలుగా చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, వీళ్ళు డైరెక్ట్ గా ఫ్రీలాన్సింగ్ అనగానే వెళ్ళి ఒక Fiverr వెబ్సైట్ లోనో అప్వర్క్ లోనో వెళ్ళి చూస్తుంటారు, అక్కడ ఏదో వర్క్ ఐటమ్స్ ఉంటాయి, వీళ్ళు వచ్చి ప్రొఫైల్ క్రియేట్ చేసి సర్వ్ చేయడం స్టార్ట్ చేస్తారు. దాంట్లో ఉన్న పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే, మీరు వచ్చి కాంపిటేటివ్ రేట్స్ డిసైడ్ చేయలేరు.
అవును. మార్కెట్ ప్లేస్ కాబట్టి ఏ ఎక్కడొచ్చి కాంపిటేటివ్ రేట్స్ మీరు డిసైడ్ చేయలేరో అక్కడ మీకు వచ్చి ప్రైసింగ్ పవర్ ఉండదు ఎనీ టైం. అది కాక అది జస్ట్ మార్కెట్ ప్లేస్ కాబట్టి మీకు క్లయింట్కి రిలేషన్షిప్ ఉండదు. మీకు ఆ రిలేషన్షిప్ లేనప్పుడు మీరు ఎంత బెస్ట్గా పనిచేసినా హీ విల్ జస్ట్ సీ యూ యాజ్ అన్ అనదర్ గై, నాట్ యాజ్ అన్ అంతే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్, రైట్? అంతే. అలా టైంలో మనం ఆ సైడ్ వెళ్ళకూడదు. ఫస్ట్ వచ్చి మనం పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి, కంట్రోల్ ఉండాలి, ఒక రిలేషన్షిప్ ఉండాలి. అప్పుడు మాత్రమే యాక్చువల్గా ఒక సస్టైన్డ్ క్యాష్ ఫ్లో జనరేట్ చేయగలుగుతుంది, విజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ 6 months 8 months నా చేతిలో వర్క్ ఉందా లేదా అని నాకు తెలియాలి. తెలిసినప్పుడు నేను ప్లాన్ చేస్తాను. అది లేదనుకోండి, నేను రోజు లేసో ఇదొక 8 months ఉంది, 8 weeks ఉన్నాయి, 3 weeks ఉంది, 2 weeks అయిపోయింది, నెక్స్ట్ ఎప్పుడు వస్తుందా క్లయింట్ అని వెయిట్ చేయడం కంటే నేను బెటర్ వచ్చి వర్క్ చేసుకోవచ్చు కదా. అది చాలా అగని పెరిగిపోతుంది. కాబట్టి నేను డిసైడ్ చేసిందంటే ఓకే, డైరెక్ట్గా క్లయింట్ పెట్టుకుందాం. క్లయింట్ పట్టుకోవాలంటే నా కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఎంటర్ప్రైజ్లో పనిచేస్తున్నారు. ఎంటర్ప్రైజ్లో పనిచేస్తున్న వాళ్ళకి ఎవరు పడితే వాళ్ళు వెండర్ కాలేరు, ఎంత తెలిసిన వాళ్ళు అయినా కదా. సీఈఓ తమ్ముడైనా కూడా మీరు ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి మీకున్న ఒక బడ్జెట్ డిపాజిట్ చేసి ఆ తర్వాత వాళ్ళకి స్క్రూటినీ ప్రాసెస్ క్లియర్ చేసిన తర్వాత మీకు వెండర్షిప్ వస్తుంది. ఇట్ టేక్స్ యాక్చువల్లీ లాట్ ఆఫ్ టైం అండ్ ఆల్సో మనీ. నేను పెట్టుకున్న ప్రిన్సిపల్ ఇయర్స్ దాకా, అప్పటిదాకా అఫ్ కోర్స్ ఫ్రుగైల్ అని చెప్పను, బట్ వెరీ కంపోజ్డ్ లైఫ్ కాబట్టి ఐ సేవ్డ్ గుడ్ ఎనఫ్ మనీ అండ్ ఐ హ్యావ్ మై ఓన్ హోమ్ ఇన్ మై హోమ్ టౌన్. నేను లైఫ్లో ఇంకా పని చేయకపోయినా నా లైఫ్ గడిచిపోతుంది. అంటే 5 years ఇలాంటి పెద్ద మాటలు నేను మాట్లాడను. ఐ డోంట్ హ్యావ్ ఇంటెన్షన్ టు రిటైర్ ఎర్లీ యాక్చువల్లీ. ఐఎమ్ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్. అది కాక మేము ఇన్వెస్ట్ చేసిన డబ్బులు కానీ అవి కానీ కాంపౌండ్ అవుతున్న వల్ల నాకు ఒక సేఫ్ జోన్ ఉన్నప్పుడు ఐ నో మోర్ వర్క్ ఫర్ మనీ. I don't know whether many people has this luxury. I don't tell I'm ultra rich, but I said my expenses meet అవుతాయి నేను పని చేయకపోయినా. ఆ పాయింట్లో ఉన్నప్పుడు రిస్క్ అనం కానీ యూ హ్యావ్ వెరీ ఫ్రీ మైండ్. ఒక 1.5 year బ్యాక్ నేను స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ నాకు మెయిన్ అడ్వాంటేజెస్ ఈ రోజు ఆ రోజు ఒక ఫ్రీ మైండ్ ఉంది. ఈ క్లయింట్ ని నేను నో చెప్పగలుగుతాను. నాకు డెస్పరేట్ గా వెళ్ళి పని చేయాల్సిన ఆ మైండ్ లేదు కాబట్టి ఐ థింక్ ఇట్ మేడ్ ఈజీ, రైట్? వెన్ ఐ గెట్ ఇన్ టు ఇట్ ఐ రిజైన్ ద జాబ్ అండ్ ఐ స్టార్టెడ్ యాస్ ఐ సెడ్ ప్రోటోటైప్స్ మై ప్రోడక్ట్ అండ్ రాయడం స్టార్ట్ చేశాను లింక్డ్ఇన్ లో. 6 weeks కి ట్రాక్షన్ లేదు. మనం అనుకుంటాం కదా, అది కాక రాయడం అంటే జస్ట్ కాపీ అండ్ పేస్ట్ చేసినట్టు కాన్సెప్ట్ ఉంది అలా చేయడం కాకుండా, లేకపోతే Q&A లా కాకుండా, లేకపోతే కొంతమంది ఏం చేస్తుంటారు ఇంటర్వ్యూ మెటీరియల్స్ తీసుకొచ్చి ఇవ్వడం. ఇట్స్ నాట్ దాట్. దేర్ టార్గెట్ ఆడియన్సెస్ డెవాప్స్ కన్సల్టెంట్స్. ఈ టార్గెట్ ఆడియన్సెస్ డెసిషన్ మేకర్స్. డెసిషన్ మేకర్స్ కి యాక్చువల్ గా ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలనేది ఇర్రెలవెంట్ సబ్జెక్ట్. కాబట్టి నేను వాళ్ళకి రైట్ యూస్ కేసెస్ మాత్రమే రాయాలి, అది వాళ్ళ ప్రాబ్లం అయి ఉండాలి, అప్పుడే నాకు వచ్చి పిలిచి కన్సల్టింగ్ జాబ్ ఇస్తాడు. ఆ మైండ్ తో రాయడం స్టార్ట్ చేశాను నేను. కానీ నాకు ఆ స్ట్రక్చర్ తెలియదు అప్పుడు, ఎలా రాయాలి తెలియదు. నేను కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు బిజినెస్ ఈమెయిల్ ఎలా రాయాలో తెలియకుండా పారాగ్రాఫ్ రాసినట్టు, ఒక ఎస్సీ రాసినట్టు ఏదో రాస్తాం, అది తెలియదు. దానివల్ల ఏమవుతుంది, అది పెద్ద ట్రాక్షన్ ఉంది. అది కాక ఈ ప్రాసెస్ లో నాకు అర్థమైంది ఏంటంటే లింక్డ్ఇన్ కనెక్షన్స్ వచ్చి త్రీ డివిజన్స్ ఉంటాయి. కనెక్షన్ 1, కనెక్షన్ 2, కనెక్షన్ 3. అంటే మీరు ఐడి చూసారంటే పైన వచ్చి 1 2 3 ఉంటుంది, లెవెల్స్ ఆఫ్ కనెక్షన్స్. ఫస్ట్ లెవెల్స్ ఆఫ్ కనెక్షన్స్ ఎక్కువ ఎంగేజ్ అయితే అది వచ్చి సెకండ్ లెవెల్కి వెళ్తుంది. ఫస్ట్ సెకండ్ చాలా ఎంగేజ్ అయితే అది వచ్చి థర్డ్ లెవెల్కి వెళ్తుంది. థర్డ్ లెవెల్ అంటే వరల్డ్, సెకండ్ లెవెల్ అంటే ఫస్ట్ కి సెకండ్ కి ఉన్న కనెక్షన్. కాబట్టి అది కాక ఫస్ట్ 2 to 3 minutes, మాక్సిమం 5 minutes లో మీ లింక్డ్ఇన్ పోస్ట్ యొక్క లైఫ్ డిసైడ్ అయిపోతుంది. ఇది మాత్రం నాకు క్లియర్గా అర్థమైంది. ఎంత మంచి పోస్ట్ పెట్టినా అది యాక్చువల్గా రీచ్ కాదు. మరి ఫస్ట్ లెవెల్లో ఎవరు ఉండాలి, ఆ కంటెంట్ ని కన్జ్యూమ్ చేసే వాళ్ళే ఉండాలి కదా. మనం ఏం చేస్తాం, మనకి ఫాలోవర్స్ కౌంట్ కోసం అదే. అందుకే మీరు చాలా మంది చెప్తాను కాబట్టి ఆఫ్టర్ దిస్ కాల్ నేను కొన్ని 10 ఐడియాలు ఇస్తాను. వాళ్ళ దగ్గర 1,00,000 followers ఉంటారు, కానీ ఎంగేజ్మెంట్ చాలా తక్కువ ఉంటుంది. అది కాక వాళ్ళ ఎంగేజ్మెంట్ పీక్ గా ఉన్న పోస్ట్ చూసారంటే బెంగళూరు ట్రాఫిక్ గురించో, లేకపోతే టాక్సిక్ వర్క్ కల్చర్ గురించో, ఇలా మన ఏమంటారు ఒక మిడిల్ క్లాస్ మైండ్ సెట్ కి ఏదైతే కోపం వస్తుందో దాన్ని ఫీడ్ చేసే ఉంటాయి. మనం ఏం చేయలేం కాబట్టి అక్కడ ఒక లైక్ కొడతాం. దానివల్ల పెద్ద మార్పు వచ్చి నా ఇంటెన్షన్ ఉండదు. లైక్ ఫార్మింగ్, ఫాలోవర్ ఫార్మింగ్ నాకు ఐడియా ఆ రోజు లేదు, ఈ రోజు లేదు. యాక్చువల్లీ ఈ టాపిక్ మాట్లాడతారు కాబట్టి చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఈ మధ్య ఈ లింక్డ్ఇన్ లో ఫాలోవర్స్ ని కొనుక్కోవడం అయితే అసలు ఇంకా అంటే ఇంకా దానికి మించిన వేస్ట్ థింగ్ నాకు తెలిసి ఏం లేదు. యా, బికాస్ నేను చూస్తున్నా లింక్డ్ఇన్ లో ఫాలోవర్స్ కొనుక్కొని, లేదంటే
తెలిసిన వాళ్ళతో దాన్ని లైక్ చేపించి రీచ్ పెంచుకొని ఎండ్ ఆఫ్ ద డే వాట్ యూ విల్ అచీవ్ ఇస్ నథింగ్. నథింగ్, డెఫినెట్లీ అబ్సల్యూట్లీ జీరో, రైట్? నువ్వు ఫాలోవర్ లైక్ తీసుకుని లైక్ పెట్టుకొని నువ్వు వచ్చి ఎక్స్చేంజ్ చేసి నువ్వేం కొనుక్కోలేవు, నీకు జాబ్ రాదు, నీకు ఒక ప్రాజెక్ట్ రాదు. లైక్ పెట్టుకుని ఏం చేస్తావు? లేకపోతే ఫాలోవర్స్ కౌంట్ వచ్చి నీకు ఒక డోపమైన్ హిట్ ఇస్తుంది, నువ్వు రోజు లేసి చూసుకోవాల్సిన అదే ఫాలోవర్స్ ఉన్నారు. కానీ నాకు కావాల్సింది కన్వర్షన్. అవును, నాకు 10 ఫాలోవర్స్ ఉన్నారు, కానీ 10 ఫాలోవర్స్ నుంచి ఒక లీడ్ వస్తుందా, అది యాక్చువల్గా మై ఎయిమ్, మోటో. కాబట్టి ఐ డోంట్ యాక్చువల్లీ, బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎంగేజ్మెంట్. ఎస్ ఐ సెడ్, ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఆడియన్స్ ఎక్కువ ఎంగేజ్ అయితే నేను సెకండ్ లెవెల్ కలుస్తుంది. సెకండ్ లెవెల్లో చాలా డిసిషన్ మేకర్స్ ఉండొచ్చు, నేను యాడ్ చేసుకోవచ్చు. కాబట్టి నేను డిసిషన్ మేకర్స్ యాడ్ చేసుకోవాలి, దానికి ఫస్ట్ లెవెల్ కి వాల్యూ క్రియేట్ చేయాలి. వెరీ నైస్. అంతే కదా, వాళ్ళకి ఒక వాల్యూ ఫీడ్ చేయకుండా నువ్వు యాక్చువల్ ఎంగేజ్మెంట్ ఎక్స్పెక్ట్ చేయడం. కాబట్టి నేను రాసే పోస్ట్స్ మోస్ట్లీ యాక్చువల్ ఇప్పుడు టోన్ డౌన్ చేసేసాను. ఇప్పుడు దిస్ ఇస్ నాట్ మీ వెన్ ఐ స్టార్టెడ్ మేబీ 1 year బ్యాక్ వెళ్ళి చూస్తే కొన్ని వచ్చే ఫీచర్ సెక్షన్స్ లో ఉండొచ్చు. ఐ స్టార్టెడ్ రైటింగ్, ఓకే, ఐ థింక్ స్టోరీ బ్రేక్ చేస్తాను. 6 to 8 weeks ట్రాక్షన్ లేకపోవడం వల్ల నేను ఒక పెద్ద డెసిషన్ తీసుకున్నాను. ఫస్ట్ లెవెల్ ఆఫ్ కనెక్షన్స్ ఓన్లీ నా డొమైన్, ఇది డిజిటల్ అండ్ క్లౌడ్ మాత్రమే ఉండాలి. ఆఫ్ కోర్స్ నేను 17 years ఆఫ్ కెరియర్, చాలా మంది హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్స్, క్యూఏస్, నేను పనిచేసిన ఫ్రెండ్స్, వాళ్ళ బ్రదర్స్, వీళ్ళందరూ ఉంటారు. ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ థింగ్, బట్ మై ఇంటెన్షన్ ఇస్ పర్పస్ ఇస్ డిఫరెంట్. కాబట్టి 11,000 అప్పటి వరకు ఉన్న యూజర్ కౌంట్ ని 3,000 చేశాను నేను ఒక 3 weeks లింక్డ్ఇన్ లో ఏమీ రాయకుండా. 3 weeks కూలింగ్ పీరియడ్ ఇచ్చి మొత్తం ప్రూన్ చేశాను, ఇంకోసారి స్క్రూటినిటీ చేశాను అందరూ, అప్పుడు రాయడం స్టార్ట్ చేశాను. ఈ 3 weeks లో చాలా మంది చెప్తారు లింక్డ్ఇన్ లో రాయాలంటే నువ్వు కాపీ రైటింగ్ నేర్చుకోవాలి, లేకపోతే కాపీ రైటింగ్ గూరూస్ దగ్గరికి వెళ్ళి స్ట్రక్చర్ ఫాలో కావాలి. మీరు అదే స్ట్రక్చర్ ఫాలో అయ్యి చూడండి, మీకు ఎంగేజ్మెంట్ రాదు. ఎందుకంటే మీరు ఒక ప్రోడక్ట్ అమ్మడం, టెక్నికల్ రాయడం 2 completely డిఫరెంట్. ఆబ్వియస్లీ మీరు షూ గురించి రాయడం, మీరు ఒక న్యూ బ్యాలెన్స్ షూ రాశారంటే దాని యాడ్ చూసారంటే దిట్స్ వాట్ ద ఫాదర్ ఇన్ ఒహాయో వేర్స్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఇన్ లండన్ వేర్స్ అంటారు. అంటే మీరు ఫాదర్ నుంచి గ్రాండ్ ఫాదర్ దాకా ఆ షూ యూజ్ అవుతుందని చదివితే మీకు అర్థం అయిపోతుంది. యాపిల్ కూడా అంతే కదా, మన ఐపాడ్ వచ్చినప్పుడు నాకు తెలిసి 1000 songs ఇన్ యువర్ పాకెట్ అంటారు కదా. అలాంటివి వచ్చి కాపీ రైటింగ్ లో, మార్కెటింగ్ లో వర్క్ అవుతాయి, కానీ టెక్నాలజీలో వర్క్ కాదు. నేను ఇవన్నీ రాసి ఫెయిల్ అయ్యి చెప్తాను. టెక్నాలజీలో ఏదో అవుతుందంటే మీకు సెన్సేషన్ అవసరం లేదు. చాలా మంది ఇది తప్పు అయిపోతుంది, సెన్సేషన్ అర్థం లేదు. అది కాక ఇంకోసారి పర్సనల్ బ్రాండింగ్ అనే ట్రాప్ లో పడిపోయి సెల్ఫీస్ ఎక్కువ దిగేసి ఆ సెల్ఫీస్ పెట్టగానే మిమ్మల్ని రికగ్నైజ్ చేసేస్తారు. లేకపోతే నేను చూసావా, నేను 3 lakhs నుంచి 45 lakhs వెళ్ళిపోయాను ప్యాకేజ్, లేకపోతే ఎన్ని ప్రాజెక్ట్స్ నేను 100 days లో కంప్లీట్ చేశాను అనేది ఒక ఇన్స్పిరేషన్ క్రియేట్ అయిపోతుంది. అందరు లైక్ చేస్తారు, ఆ పోస్ట్ ఎంగేజ్ అవుతుంది. ఆ తర్వాత ఏంటి? ఆ తర్వాత నీకు వస్తుంది ఏంటి? నీ పర్పస్ ఏంటి? ఆ పోస్ట్ వల్ల అవును, ఆ పోస్ట్ వల్ల నీకు బ్రాండ్ పవర్ క్రియేట్ కాదు, యాక్చువల్ గా బ్రాండ్ పవర్ క్రియేట్ కాదు. కాబట్టి నువ్వు యాక్చువల్ నా మైండ్ లో ఆ రోజు స్టిక్ అయింది, నువ్వు యాక్చువల్ గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఫాలోవర్ కౌంటో, లైక్స్ కౌంటో, ఎంగేజ్మెంట్ కౌంటో కాదు. నువ్వు ఒక డెసిషన్ మేకర్ రాస్తాను, వాడు ఎక్కడో కూర్చోంటాడు, వాడి ప్రాబ్లమ్ కి నీ సొల్యూషన్ మ్యాచ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చి క్యూబర్నెటిస్ స్కేలింగ్ ప్యాటర్న్స్ గురించి ఒక మెటీరియల్ రాస్తాను. ఒకరు వచ్చి ఎక్కడో క్యూబర్నెటిస్ స్కేలింగ్ ఫెయిల్ అయిపోతుంది, అలా వచ్చింది యాక్చువల్గా నా ప్రాజెక్ట్ కూడా, స్కేలింగ్ ఫెయిల్ అయిపోతుందని ఫీల్ అవుతుంటాడు. వాడు దీన్ని చూసి ఇన్ని ప్యాటర్న్స్ ఉన్నాయా, అది అందరూ నేను థియరీగా చదివాను కానీ ఇది మనకి కొత్తగా ఉంది అని ఒక కాంటాక్ట్ అవుతాడు. కాంటాక్ట్ అయిన తర్వాత అది లీడా ప్రాజెక్ట్ నెక్స్ట్ థింగ్. బట్ మై ఇంటెన్షన్ ఇస్ టు రైట్ టు దాట్ డెసిషన్ మేకర్, లైక్స్ కలెక్షన్ కాదు. ఇది అర్థం అవడానికి నాకు 6 weeks పట్టింది, ప్రూవ్ చేశాను. మళ్ళీ రాసినప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ ఒక్క పోస్ట్ వచ్చి వైరల్ అనే పదం నేను వాడిను కానీ బెస్ట్ రీచ్ అనుకుంటున్నాను. అప్పటిదాకా ఒక 45 likes, మేబీ 1000 to 2000 వ్యూస్ ఉండేది. ఒకసారి 1000 likes 1 lakh వ్యూస్ చూసినప్పుడు ఓకే ఇది ఎట్లా కన్వర్ట్ అవుతుంది, 1 lakh వ్యూస్ వచ్చాను వెయిట్ చేస్తున్నప్పుడు ఆ పోస్ట్ చూసి ఒక స్టార్ట్అప్ యుఎస్ లో హీ వాస్ యాక్చువల్లీ ట్రైంగ్ టు యునో ఆర్బిఏసి అంటాం కదా మనం, రోల్ బేస్డ్ యాక్సెస్, దాన్ని ట్రై చేస్తున్నాడు కానీ అది ఫెయిల్ అవుతుంది, ఎక్కడో ఒక చోట అవుతుంది. అది స్టార్ట్అప్, ఒక 8 మంది ఉన్నారు, వాళ్ళు క్యూబర్నెటిస్ ఎక్స్పర్ట్ లేడు. ఆ పని చేస్తావా అని వచ్చి అడిగాను. అప్పటికి వచ్చి నేను చెప్పినట్టు రిజైన్ చేశాను కాబట్టి 6 weeks నోటీస్ పీరియడ్ లో ఉన్నా. 8 weeks నోటీస్ పీరియడ్ లో 6 weeks అయిపోయింది, 2 weeks ఉంది. కరెక్ట్ గా 7 వచ్చినప్పుడు ఓకే నేను చేస్తాను. ఫస్ట్ ఓకే క్లయింట్ లీడ్ వచ్చింది, అది ఎన్ని రోజులు అసెస్ చేసాం, ఎన్ని అప్లికేషన్స్ అసెస్ చేసాం. ఓకే మేము డిసైడ్ చేసింది
ఇది వర్కౌట్ అయితే నెక్స్ట్ ఒక పీస్ ఉంటుంది, అది కూడా నీకు ఇస్తాను, మొత్తం కలిపి ఒక 2 months ప్రాజెక్ట్ ఇస్తాను. ఈ పీస్ వచ్చి ట్రయల్ పీరియడ్. ఓకే ఫైన్, ఫెంటాస్టిక్. అంటే నేను కరెక్ట్ గా లాస్ట్ డే ఆఫ్ మై ఫుల్ టైం కి నెక్స్ట్ డే కి నాకు వర్క్ ఉంది. ఆసమ్. 6 weeks లో మనం సాల్వ్ చేసాం ప్రాబ్లం. అది నేను డెలిబరేట్ గా ట్రై చేస్తే జరగదు, ఇట్ హ్యాపెండ్ అంతే. అది మనం క్వాలిటీగా రాస్తూ కన్సిస్టెంట్ గా రాయాలి ప్రతిరోజు. ఫెయిల్ అయిపోయినా, డిమాడరైజ్ అయిపోయినా, కంటిన్యూస్ గా యూస్ కేసు రాసినప్పుడు నేను చెప్పినట్టు 20 యూస్ కేసెస్ కి ఒక కన్వర్షన్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు తనతో మేజర్ ప్రాబ్లం వస్తుంది, ఎంత బిల్డింగ్ ఫిక్స్ చేయాలి, నాకు ఎంత పేమెంట్ అని అడగాలి. మనకి అదర్ సైడ్ ఉండడం నాకు తెలుసు. నేను యాక్చువల్ గా దశ బ్యాంక్ ఏబీబీగా ఉన్నప్పుడు హెచ్సిఎల్, టీసీఎస్ ఇలాంటి వెండర్స్ ని డీల్ చేసి మీరు సింగపూర్ నెగోషియేట్ చేసి నాకు తెలిసి ఒక ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్ కి $35 per hour to 40 ఇస్తారు మ్యాక్స్. సీనియర్ ఇంజనీర్ కి ఒక $25 ఇస్తారు. ఎనీథింగ్ ఫ్రమ్ ద రేంజ్ 25 to 40 కంటే కూడా బిల్డింగ్ మూవ్ చేయరు. అది వాళ్ళ స్టాండర్డ్ రేట్స్. అందుకే మన సిటీసీస్ చూసారంటే వాళ్ళు యాక్చువల్గా ఒక టీమ్ అంటే ఒక 10 మంది ఫామ్ చేస్తారు, దాంట్లో 2 లీడ్స్ ఉంటారు. వాళ్ళకి ఒక 30 సిటీసీ ఇచ్చినా, మిగతా వాళ్ళకి 10-12 సిటీసీ ఇచ్చినా వాళ్ళకి మార్జిన్ మిగులుతుంది. ఎందుకంటే వాళ్ళ రేట్స్ అట్లాంటివి. నేను అదే పని చేశాను అనుకోండి, దానికి నేను ఫుల్ టైమే చేసుకోవచ్చు. అన్ని బెనిఫిట్స్ తో నేను ఎందుకు ఇంత రిస్క్ చేసి ఇవాళ చేసి చేయను. ఫస్ట్ వచ్చి నాకు ఐడియా అనే ప్రోడక్ట్ బిల్డ్ చేయడం కదా, ఇది వచ్చి నాకు క్యాష్ ఫ్లో కోసం కదా. కాబట్టి అందుకని మనం ఓవర్ గా పోకూడదు, మనకు ఒక బెంచ్ మార్క్ తెలియాలి. నాకు తెలియాలి నేను ఎంత ఛార్జ్ చేయాలి. కాబట్టి నేను చేసిన రీసెర్చ్ ఏంటంటే ఏంజల్ లిస్ట్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది, నవ్ ఇట్ ఇస్ కాల్డ్ వెల్ ఫౌండ్. దాంట్లో యుఎస్ లో లేకపోతే ఇండియన్స్ లో స్టార్ట్అప్స్ కూడా ఇప్పుడు పెడుతున్నారు. వాళ్ళు వచ్చి స్టార్ట్అప్ పోస్ట్ అక్కడ పబ్లిష్ చేస్తారు. అక్కడ యుఎస్ రేట్స్ ఉంటాయి. ఈ జాబ్ కి మీరు కొత్తగా ఒకరిని రిక్రూట్ చేసి వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ ఇచ్చి విత్ ఇన్సూరెన్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా, ఆ రేంజ్ వచ్చి మీకు వచ్చి 250 to 400K per year ఉంటుంది. మీరు వాళ్ళు వెంటనే తీసేయలేరు. తీసేస్తే సర్వీస్ ప్యాకేజ్ ఇవ్వాలి, ఆన్ బోర్డింగ్ ఛార్జెస్ ఉన్నాయి, హైరింగ్ ఛార్జెస్ ఉన్నాయి, ఇన్ని ఉండి 250 to 400 చేస్తున్నాం కదా. సో ద రేట్ ఐ అరైవ్డ్ అట్ ఇస్, దో ఐ నో $120, 100 to 120. నేను కోట్ చేసింది వచ్చి $80. ఫస్ట్ ప్రాజెక్ట్ మనకి ఎక్స్పీరియన్స్ కావాలి, $80 కోట్ చేసి 2 weeks పని చేసాం తర్వాత హీ వాస్ యాక్చువల్లీ హ్యాపీ విత్ దాట్ డెలివరీ. 2 months ప్రాజెక్ట్ అయిపోతుంది, సైన్ చేసాం కదా. ఏప్రిల్ అయిపోయింది, మే 1 month తర్వాత తను వచ్చి అడుగుతున్నాడు, మాకు పెద్ద 6 months ప్రాజెక్ట్ వస్తుంది, నువ్వు వెండర్ గా జాయిన్ అవుతావా? అలా అవ్వాలంటే నువ్వు వచ్చి కంపెనీ ఇంకార్పొరేట్ చేసి ఉండాలి. ఇంకార్పొరేట్ చేస్తే మీకు బెటర్ రేట్ ఇస్తాం, $80 కాదు, నేను $100 ఇస్తాను, నీకు 6 months ప్రాజెక్ట్ ఇస్తాను, నీకు ఇంట్రెస్ట్ ఉందా అని అడిగితే, ఇప్పుడు ఏమంటే మామూలుగా ఇట్స్ అదర్ వే అరౌండ్ కదా, మనం కంపెనీ బిల్డ్ చేసి దాన్ని చేసి మనం ఒక బడ్జెట్ పెట్టుకొని పీపుల్ ని రిక్రూట్ చేసి ప్రాజెక్ట్ కోసం వెళ్తుంటాం. ఇప్పుడు తను వచ్చి ఇంకార్పొరేట్ చేస్తున్నా అంటే, ఇప్పుడు మనం ఇంకార్పొరేట్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ఒక ఆర్డర్ని తీసుకోవాలి, ఆ విషయాలు కూడా నాకు తెలియదు. బట్ మా ఫ్రెండ్స్ లో చాలా మంది సీఏ ఉండడం వల్ల, వాళ్ళు హెల్ప్ చేయడం వల్ల నేను మేబీ బూట్ స్టార్టింగ్ అమౌంట్ అనుకోండి ఒక 25,000 స్పెండ్ చేసి కంపెనీ రిజిస్టర్ చేసి కాంటాక్ట్ స్టార్ట్ చేసాం. ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది. ప్యారలల్ గా ఈ రోజు దాకా నేను ప్రతిరోజు లింక్డ్ఇన్ లో పోస్ట్ చేస్తాను. ఫార్మాట్ మారొచ్చు. ఎర్లియర్ వచ్చి ఒక పీస్ జనరేట్ చేయడానికి నాకు 4 to 6 hours పట్టేది, ఎందుకంటే ఒక విజువల్ డయాగ్రామ్, అది కాక విజువల్ డయాగ్రామ్ అంటే టెక్నికల్ గా అదే యాజ్ యూజ్ రాయడం నాకు ఇంట్రెస్ట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్ కాస్ట్ ఆప్టిమైజేషన్ అంటే మీరు ఆ 6 methods కానీ 8 methods కానీ అలాగే రాస్తే పెద్ద డిఫరెన్స్ ఉంటుంది కదా. మెటాఫోర్స్ ట్రై చేసినప్పుడు ఈజీగా అర్థమవుతుంది, కానీ ఫస్ట్ లెవెల్ నేను చెప్పాను, ఫస్ట్ లెవెల్ కనెక్షన్ కి వాల్యూ ఉంటుంది, కాంప్లెక్స్ కాదు. అది సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ రీచ్ అవుతుంది. అది ఎట్లా యాక్చువల్గా బౌన్స్ అయిందంటే, ఆ పోస్ట్ 1-2 చూడడం వల్ల, అలెక్స్ మీరు విని ఉంటారు, సిస్టమ్ డిజైన్ వన్ ఆఫ్ ద పాపులర్ క్రియేటర్స్ లింక్డ్ఇన్ ఆర్ అలెక్స్, తను ఒక పోస్ట్ చూసి నా కోసం రాస్తావా అని అడిగాడు. ఇట్స్ ఏ డిఫరెంట్ జోన్ కదా. యాక్చువల్గా ఐ నెవర్ బీన్ ఏ టెక్నికల్ కంటెంట్ రైటర్. నేను స్ట్రగుల్ అయ్యి ఒక 8 weeks పనిచేసి లీడ్ వస్తుంది. మై ఇంటెన్షన్ ఇస్ బిల్డ్ ఏ ప్రోడక్ట్. ఇది వచ్చి క్యాష్ ఫ్లో కోసం నేను కన్సల్టింగ్ చేస్తున్నాను, రాస్తావా అని అడుగుతున్నాను అంటే ఇప్పుడు నేను నో చెప్పొచ్చు, కానీ అలెక్సివ్ ఉన్న ఫాలోవర్స్ క్రెడిబిలిటీ అనేది చాలా ఎక్కువ. ఇప్పుడు నేను పోస్ట్ రాస్తూ ఒక లీడ్ రావడానికి నాకు వచ్చి 2 months పట్టింది. నెక్స్ట్ లీడ్ ఎప్పుడు వస్తుంది తెలీదు, రావచ్చు, బట్ ఐ నెవర్ నో. బట్ ఆ క్యాష్ ఫ్లో మెయింటైన్ చేయాలి కదా. వాట్ ఇట్ టేక్స్, లెట్స్ ట్రై. బట్
నాకు అలెక్స్ కొన్న ఎక్స్చేంజ్ వచ్చి మనీ కాదు. అవును. నాకు తెలుసు 6 hours పడుతుంది ఒక పీస్ జనరేట్ చేయడానికి అని. నాకు మనీ కాదు. మాకున్న అగ్రిమెంట్ వచ్చి నేను రాసిన పోస్ట్ కి నాకు క్రెడిట్ ఇవ్వాలి ఆ పోస్ట్. ఉమ్, అది అగ్రిమెంట్. మీరు ట్యాగ్ చేయాలి, దిస్ ఇస్ బిన్ ప్రొడ్యూస్డ్ బై. మీరు కమెంట్ లో చేసినా పర్లేదు. దానివల్ల ఏమవుతుంది అంటే, అఫ్ కోర్స్ ఈ వాజ్ సచ్ ఎ జెంటిల్ మ్యాన్. తను ఏం చెప్పాడు అంటే, నీ ఇదే మొత్తం విన్న తర్వాత, నా ఇంటెన్షన్ ఇది మొత్తం తెలుసుకున్న తర్వాత, నాకు తెలుసు 4 to 6 hours పడుతుంది. నీకు 4 to 6 hours బిల్డింగ్ రేట్ ఎంత ఉందో అంత నేను నీకు పే చేస్తాను. అఫ్ కోర్స్ తనకి నేను $100 per hour బిల్ చేసి నేను $600 తీసుకోలేదు, బికాస్ ఫర్ సచ్ ఎ స్వీట్ పర్సన్. నేను దాంట్లో ఒక 25% 30% ఛార్జ్ చేసి ఉంటాను. బట్ it started with that. After that we even went to the range of performance based pay. అది ఒకసారి కిక్ ఆఫ్ అయిపోయినాక వైరల్ అయిపోయినారు. పర్ఫార్మెన్స్ బేస్డ్ పే కూడా మోడల్ కూడా వెళ్ళిపోయారు. తనకి వీక్లీ ఒక గెస్ట్ పోస్ట్ రాసేవాడు, ఒక పోస్ట్ రాసేవాడు. దానివల్ల ఏమవుతుందంటే, అలెక్సునే యాక్చువల్గా సిస్టమ్ డిజైన్ లో చాలా తోపు అనుకుంటున్నాడు. తను సింగా ట్విట్టర్ లాంటి కంపెనీలో పనిచేసాడు. తను ఒకరిని చెప్తున్నాడు, వీడు టెక్నికల్ గా రాయగలుగుతున్నాడు అని. లీడ్స్ అనేది 4x అయిపోయింది. అది కన్వర్షన్ పక్కన పెడితే, బట్ లీడ్స్ వచ్చి పిచ్చి పిచ్చిగా వచ్చేవి. ఇర్రిలవెంట్ చాలా ఉంటాయి, చాలా తక్కువ బడ్జెట్ కొన్ని ఉంటాయి, మన పనిచేయని డొమైన్ లో కొన్ని ఉంటాయి. డేటాబేస్ ఆప్టిమైజేషన్ అది నా డొమైన్ కాదు, పని వస్తాడు. ఇలాంటివి ఏదో ఉంటాయి. ఇది జరిగిన కరెక్ట్ గా 3 weeks కి ఐఎమ్ షూర్ యునో మొహమ్మద్ ముంషాద్ వచ్చి యాక్చువల్ గా రియలైజ్ అయ్యి ముంషాద్ కూడా రీచ్ అవుట్ అయ్యారు. రీచ్ అయినప్పుడు, ఏ బడి నేను నీ పోస్ట్ చూశాను, మీరు నాకు వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ అంటే. యాక్చువల్ గా అలెక్స్ కంటే ముంషాద్ వచ్చి రైట్ కాంటాక్ట్ ఫర్ మై డొమైన్. హీఈస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ క్యూబర్నెటిస్, వెల్ నోన్ బ్రాండ్. కోడ్ క్లౌడ్ అనేది చాలా మందికి తెలుసు. అసోసియేట్ అయితే ఇంకా క్రెడిబిలిటీ చాలా ఎక్కువ అవుతుంది కదా. సో ద సేమ్ ట్రాన్స్ఫర్ హ్యాపెండ్ విత్ మొహమ్మద్ ముంషాద్ ఆల్సో. ఫస్ట్ ఇస్ ఐ నీడ్ క్రెడిట్. కాబట్టి మీరు ఓల్డ్ ఇప్పుడు ఆబ్వియస్గా నేను ఎంగేజ్ ఎక్కువ అయిపోవడం వల్ల లాస్ట్ 4 months నేను రాయటం లేదు. బట్ లాస్ట్ ఒక జూలై ఆగస్ట్ ఆ టైం నుంచి మీరు ఒక డిసెంబర్ దాకా చూసారంటే వీక్లీ 2 to 3 పోస్ట్ ముంషాద్కి రాసేవాను. అది ముంషాద్ ఫీడ్లో వెళ్ళేది. దాని క్రెడిట్ వచ్చి మీకు ముంషాద్ వచ్చి మీ కామెంట్స్లో పెట్టుంటారు. ఇది వచ్చి మా అగ్రిమెంట్. ఆ తర్వాత ఒక ఆబ్వియస్లీ పే, పర్ఫార్మెన్స్ బేస్డ్ పే ఉంది, చాలా అవన్నీ ఉన్నాయి. ఆ పేమెంట్ వచ్చి తర్వాత. బట్ నాకు కావాల్సింది అంటే, ముంషాద్ క్యూబర్నెటిస్ లో తోపు, అలాంటి తోపు ఇంకో ఒప్పుకుంటున్నా అంటే వాడు ఖచ్చితంగా క్యూబర్నెటిస్ వస్తుందని, అది బ్రాండ్ కదా. ఇది వచ్చి మీరు ఇంత పబ్లిసిటీ, ఐ మీన్ ఇట్ ఇస్ నాట్ పబ్లిసిటీ ఇస్ రైట్ వర్డ్, ఇంత రీచ్ మీరు తీసుకోవాలంటే దాదాపు ఒక $40,000 to $50,000 వచ్చి మీరు యాడ్స్ కు స్పెండ్ చేస్తే కానీ మీకు ఇంత రీచ్ రాదు. చాలా మందికి సిపిఎం గురించి తెలియదు. మీరు ఒక $8 to $10 స్పెండ్ చేస్తే 1000 ఇంప్రెషన్స్ వస్తాయి లింక్డ్ఇన్ కదా. అది మీది లీడ్స్ గా కన్వర్ట్ కాదు, మీరు ఎవరో తెలియదు. కాబట్టి మార్కెటింగ్ ఇస్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. కాబట్టి నేను చేస్తుంది వచ్చి జీరో మార్కెటింగ్ విత్ క్రెడిబిలిటీ. ఇప్పుడు వెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్ టు ముంషాద్, యాక్చువల్లీ ద లీడ్స్ బికమ్ 10x, even more than Alex, because people started them. Then I signed Stanford University, Australian Defense, Michael Stores, almost 17 plus clients తో పనిచేశాను, including these two are not technical writing, but something else. ఈ ప్రాసెస్ లో ప్రోడక్ట్ ఎండోర్స్మెంట్స్ అని కొంతమంది వస్తారు. నేను ప్రోడక్ట్ బిల్డ్ చేసా, మీరు ఎండోర్స్ చేయండి. ఎందుకంటే వాళ్ళు చేసేది వచ్చి, మీరు ఈ కోర్స్ తీసుకుంటే మీకు వచ్చి ఇన్ని ప్యాకేజెస్ వచ్చేస్తాయి, లేకపోతే మేము ఇది నేర్పిస్తున్నాం, మీరు 6 నెలల్లో వచ్చి ప్రోడక్ట్ కంపెనీకి వెళ్ళిపోతారు. ఇలాంటి బోగస్ కోర్స్ అంటారు. చాలా మంది చేస్తారు. వాళ్ళు వచ్చి 1000 or 2000 తీసుకుని ఒక కోర్స్ రాస్తారు కదా, అది బోగస్ కోర్స్. దానివల్ల ఆ ఇంటెన్షన్ ఏం లేదు, యూజర్ ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ అయిపోతాడు. సో ట్రాప్ లోకి వెళ్ళిపోయి తను యాక్చువల్గా బిలీవ్ చేసి స్పెండ్ చేసి చాలా మంది డబ్బులు లూజ్ చేసుకుంటారు. బట్ స్టిల్ ఐ ఎండోర్స్ ప్రోడక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ స్టేట్, డెవిట్రాన్, క్లౌడ్ ట్రూత్, ఇలా ఒక 7-8 ప్రోడక్ట్స్ తో నేను పనిచేశాను ప్రోడక్ట్ కంపెనీస్తో. ఆ అగ్రిమెంట్ కూడా ఇదే, మీరు ఇస్తే ప్రోడక్ట్ నేను రాయడం కాదు, ఆ ప్రోడక్ట్ కి నేను యాక్చువల్గా టెక్నికల్ అడ్వైజర్ అవ్వాలి. నాకు ఆ ప్రోడక్ట్ తెలియాలి, ఆ ప్రోడక్ట్ నేను యూజ్ చేయాలి, యూజ్ చేసిన తర్వాత నేను అసెస్ చేయాలి, ఇది నా క్లయింట్స్ కి పనికి వస్తుంది, అందరికీ పనికి వస్తుంది, ఇది ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డెవిట్రాన్ వచ్చి మీకు డెవ్సెకోప్స్ ప్లాట్ఫామ్
ఒక సింగిల్ విండోలో మీరు యాక్చువల్గా మానిటర్ చేసేంత ఎబిలిటీ ఉంది. ఓకే, అవును. ఆ యూస్ కేస్ సాల్వ్ చేస్తుంది. అలాంటప్పుడు కూడా మీరు డైరెక్ట్గా డెవట్రాన్ వెళ్ళి కొనుక్కోండి అని ఒక కంపెనీకి చెప్పను. క్యూబర్నెటిస్ యాంటీ ప్యాటర్న్స్ రాస్తాను పోస్ట్. ఫైనల్గా ఈ యాంటీ ప్యాటర్న్స్లో 2 యాంటీ ప్యాటర్న్స్ డెవట్రాన్ సాల్వ్ చేస్తుంది. నేను ట్రై చేశాను అన్ని మాత్రమే చెప్తాను. అది మీరు వెళ్ళి ట్రై చేయండి, మీరు కొనుక్కోండి అని చెప్పను. ఇది అగ్రిమెంట్. అఫ్ కోర్స్ వాళ్ళతో కూడా నేను డాలర్స్ ఛార్జ్ చేస్తాను అవర్స్. కాబట్టి వెన్ ఐ స్టార్టెడ్, నేను ఆల్మోస్ట్ ఎండ్ చేస్తాను. వెన్ ఐ స్టార్టెడ్ టు బికమ్ ఎ ప్రోడక్ట్ డెవలపర్. బట్ ఐ 4 అవర్స్ ప్రోడక్ట్, 4 అవర్స్ కన్సల్టింగ్ చేయాల్సిందే. కన్సల్టింగ్ ఎక్కువైపోయి, కంటెంట్ రైటింగ్ ఎక్కువైపోయి, దాని తర్వాత వచ్చే ప్రోడక్ట్ అడ్వైజరీ ఎక్కువైపోయి, యాక్చువల్లీ నేను 10 మంది పెట్టి పనిచేసేంత ఒక ఇన్కమ్ నేను ఒక 4 months లో జనరేట్ చేసేయగలిగాను. నాట్ బ్యాడ్. సెప్టెంబర్లో ఐ స్టార్టెడ్ రిక్రూటింగ్ పీపుల్. నేను స్టార్టెడ్ ఏప్రిల్లో రిజైన్ చేశాను, ఫెబ్లో రిజైన్ చేశాను. ఏప్రిల్లో 2 months ప్రాజెక్ట్ వచ్చింది. ఏప్రిల్ నుంచి జూన్ ఆ ప్రాజెక్ట్ చేశాను. జూన్లో అలెక్స్, జూన్ ఎండ్లో ముహమ్మద్ వచ్చారు. 3 months యాక్చువల్గా స్పెల్ బౌండ్ అయింది. 200K ఏమో చేసాము, ఆల్మోస్ట్ 1.5 crores ఏమో చేసాం. సెప్టెంబర్లో యాక్చువల్గా స్టార్టెడ్ రిక్రూటింగ్. అన్ఫార్చునేట్గా ఏమైందంటే ఐ నెవర్ బిల్డ్ అ ప్రోడక్ట్ విచ్ ఐ స్టార్టెడ్ విత్ till now. And I stopped technical advisory for products because I am engaged into it. Unfortunately, even it bleeds me now, but I stopped writing for Alex and Munshad since last January because it's a gentleman agreement, right? ఇస్తే 4 to 6 hours స్పెండ్ చేసి ఒక కంటెంట్ ఇవ్వాలి, లేకపోతే ఊరుకోవాలి. అంతేగాని మీరు నెల మనకు $1 వస్తున్నాయి, వేలల్లో వస్తున్నాయని మీకు యాక్చువల్గా ట్రాష్ అమ్మడం వల్ల నాకు లాభం. ఎందుకంటే ది యాక్చువల్లీ హెల్ప్ మీ ఇండైరెక్ట్లీ అంటే డైరెక్ట్గానే హెల్ప్ చేశారు వాళ్ళు లేకపోతే నేను అన్ని లీడ్స్ జనరేట్ చేయలేను కదా. కాబట్టి యాక్చువల్లీ వీఆర్ లుకింగ్ టు కాంట్రిబ్యూట్ ఇన్ సమ్ అదర్ వే, కొలాబరేట్ ఇన్ సమ్ అదర్ వే, బట్ ఐ థింక్ ఇట్ విల్ హ్యాపెన్ సూన్. ఆసమ్. సో ఈ ఓవరాల్ జర్నీ మీరు స్టార్ట్ చేసింది మన చిత్తూరు దగ్గర ఒక రిమోట్ ప్లేస్ నుంచి స్టార్ట్ చేశారు కదా. సో అందరికి ఒక క్వశ్చన్ ఏముంటదంటే, అంటే జనరల్లీ ఇది మన తెలుగు వాళ్ళలో మిమ్మల్ని కూడా చాలా మంది క్వశ్చన్ అడుగుంటారు. ఈ రిమోట్ ప్లేస్ నుంచి స్టార్ట్ చేసినప్పుడు చాలా ఇన్హిబిషన్స్ ఉంటాయి కదా. ఇన్హిబిషన్ అంటే మనని మనం తక్కువగా చూసుకోవడం, రైట్? అండ్ యూజువల్ ఏంటంటే మన అప్బ్రింగింగ్ లో సౌత్ లో మనం ఎక్కువ ఇంగ్లీష్ లో మాట్లాడడం, ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ అయినా, రైట్? కంపారిటివ్లీ మీరు నార్త్ లో చూసుకున్నా లేకపోతే బయట చూసుకున్నా మన లెవెల్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆఫ్ ఇంగ్లీష్ అనేది తక్కువ ఉంటది. సో దీనివల్ల ఆ ఇన్హిబిషన్ అనేది ఇంకా పెరిగిపోద్ది. ఆల్రెడీ కొంచెం మనని మనం తక్కువ చూసుకొని ఇంకా మనం పబ్లిక్ డొమైన్కి వెళ్ళినప్పుడు అరే నాకు ఇంగ్లీష్ రాదు, ఇప్పుడు నేను మాట్లాడితే వాడు ఏమనుకుంటాడో అని చెప్పేసి అది ఇంకా తగ్గిపోద్ది కదా. సో ఇది ఇప్పుడు మీ జర్నీలో మీరు స్టార్ట్ చేసింది ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళారు. సో దీంట్లో మీరు చాలా మంది యుఎస్ క్లయింట్స్ తో మాట్లాడాలి, వీళ్ళతో మాట్లాడాలి. సో ఆ ఇన్హిబిషన్స్ పోవడానికి మీరు అసలు ఎలా చేశారు అది? యాక్చువల్గా ఇట్స్ ఏమంటారు, అది సర్ప్రైజింగ్ గా ఏం లేదు. నేను చెప్పాను కదా, నేను జాబ్ సెర్చ్ టైంలోనే నా మైండ్ లో TCS కంటే పెద్ద కంపెనీ లేదు. మేబీ ట్రై చేస్తే కూడా వచ్చేదేమో, కానీ నా మైండ్ లోనే లేదు. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఆ బి టౌన్స్ లో ఉన్నప్పుడు, సి టౌన్స్ లో ఉన్నప్పుడు మన సర్కిల్ ఆఫ్ కాంపిటెన్స్ తక్కువ అని మనమే జడ్జ్ చేసుకుంటాం ఫస్ట్. అవును. ఇన్ఫాక్ట్ వచ్చి మీకు ఇంకో సైడ్ చెప్తాను, ఐఎమ్ నాట్ దట్ అవే ఫ్రమ్ లిటరేచర్. నాకు 4 భాషలు చదవడం రాయడం వచ్చు. నేను తమిళ్ వచ్చి జయకాంతం నుంచి సుజాత దాకా అన్ని పుస్తకాలు చదవగలను. ముప్పాల రంగనాయక పుస్తకము తెలుగులో చదవగలను. ఐన్ ర్యాండ్ బుక్, ఫౌంటైన్ హెడ్ చదవగలను. నేను లియో టాల్స్టాయ్ యొక్క వార్ అండ్ పీస్ చదవగలను. నేను చెప్తున్నా అప్పుడే, ఇప్పుడు కాదు. అయినా నాకు ఆ మైండ్ సెట్ లో ఉండేది TCS కంటే పెద్ద కంపెనీ మనం వెళ్ళలేము అనేది. ఇట్స్ మనం చూస్తున్న లొకాలిటీ అలా ఉంటుంది. అది కాక అప్పుడు వచ్చి PC అనేది ఇంటర్నెట్ కేఫ్ లో ₹10 ఇచ్చి తీసుకొని ఫ్రెషర్స్ వరల్డ్ లో అప్లై చేసే ఉన్నప్పుడు మన మైండ్ ఎంతే తక్కువ ఉంటుంది. ఇప్పుడు లింక్డ్ఇన్ ఫర్ ఎగ్జాంపుల్ అలా కాదు కదా. మనం లండన్ లో ఏం జరుగుతుందో, లేకపోతే కాలిఫోర్నియాలో ఒక స్టార్ట్అప్ నుంచి ఎలా చేస్తున్నారో, లేకపోతే levels.fia అని పెద్ద అప్లికేషన్ ఎక్సెల్ తోనే ఎలా బిల్డ్ చేశారో, ఇవన్నీ తెలిసినప్పుడు మనకు కొంచెం ఇంకా ఎక్స్పాండ్ అవ్వాలి ఈ జనరేషన్. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఒక ₹10 ఇచ్చి 1 hour కి ఫ్రెషర్స్ వరల్డ్ లో జాబ్ అప్లై చేసిన జనరేషన్ కి నువ్వు levels.fia ఒక అప్లికేషన్ నువ్వు ఎక్సెల్ రన్ చేసి నువ్వు వచ్చి మిలియన్స్ ఎర్న్ చేయగలుగుతావా? లేకపోతే న్యూస్ లెటర్ ఒక మోడల్ తో ఒకరు వచ్చి ప్రతి నెల $10,000 ఎర్న్ చేయగలుగుతారా అన్నది పాసిబుల్ అవుతుంది ఇప్పుడు క్రియేటర్ ఎకానమీ వల్ల, ఇంకోటి ఎకానమీ.
కాబట్టి ఇంగ్లీష్ అనేది నాకు తెలిసి అప్పటికంటే ఇప్పుడు బెటర్మెంట్ అయింది. అది కాన్ఫిడెన్స్ వచ్చి ఆబ్వియస్గా నేను చూస్తున్నాను అందరికి పిల్లలు నాతో కంపేర్ చేసుకుంటే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. మేబీ వాళ్ళ అవును ఫోకస్ వేరే మీద ఉండొచ్చు, అవును అదొక్కటే డిఫరెన్స్. ఫోకస్ వేరే దాని మీద ఉండొచ్చు, వాళ్ళ ఎనర్జీస్ వేరే దాని మీద ఉండొచ్చు. అది యాక్చువల్గా ఫైన్ ట్యూన్ అయిపోతే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. ఐ థింక్ దే ఆర్ టాకింగ్ బెటర్ ఇంగ్లీష్, బట్ ఎక్కువ వచ్చి మనం ఏమంటే చాలా ఈజీగా డిమోరలైజ్ అయిపోతాం. చేస్తారు కూడా. నీ ఫ్రెండ్తో ఇంగ్లీష్ మాట్లాడితే చాలురా నువ్వు తెలుగులో మాట్లాడు, పెద్ద ఎక్కడి నుంచి వచ్చావా అంటారు కదా. కానీ అలాంటి ఫ్రెండ్స్తో నువ్వు ఉండాలనేది నా క్వశ్చన్. అలా లేకపోతే నీకు వర్చువల్ ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు. ఇప్పుడు మీరు ఎవరు నేను ఎవరు అనేది లింక్డ్ఇన్ లేకపోతే తెలియదు కదా, మనం మాట్లాడుకుంటున్నాం. అలాగే పాల్ బ్రౌన్ అని ఒక స్టార్ట్అప్ ఫౌండర్ కాలిఫైలో ఉన్నాడు, తను నా లింక్డ్ఇన్ తో మాట్లాడుతూ ఉంటాడు. అలాగే యాంగ్లీతో మాట్లాడుతున్నాడు, అలెక్స్తో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎందుకు నీ పక్కింటి వాళ్ళతోనే మాట్లాడాలనుకుంటున్నావు? ఇంకా నువ్వు ఇన్స్టాగ్రామ్స్ లో రీల్స్ చూస్తున్నావు, టిక్ టాక్ లేదు కానీ అలా మూడ్ లో ఉంది. ప్రపంచమే నీ చేతికి వచ్చేసింది ఒక స్మార్ట్ ఫోన్ తో. నువ్వు యాక్చువల్గా నువ్వు కమ్యూనికేషన్స్ కమ్యూనిటీ బిల్డ్ చేయడం, లేకపోతే నీకు ఎటువంటి గైడెన్స్ కావాలన్నా నువ్వు సిన్సియర్గా ఉన్నట్టు ప్రూవ్ చేస్తే హెల్ప్ చేయడానికి చాలా మంది ఉన్నారు. నాకు పర్సనల్గా చాలా మంది హెల్ప్ చేశారు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, అన్ని బాగుంది, ఒక కాంట్రాక్ట్ రాయాలి, ఎలా రాయాలి అనేది ఎలా తెలుస్తుంది కదా. మనం ఒక కంపెనీతో కాంట్రాక్ట్ రాయాలంటే ఎలా తెలుస్తుంది? నేను లీగల్ అడ్వైస్ పెట్టుకొని లీగల్ తీసుకొని వాళ్ళకి ఒక 10,000 20,000 ఇచ్చి ఒక కాంట్రాక్ట్ ప్రిపేర్ చేసే స్థాయి ఆ రోజు నా దగ్గర డబ్బులు ఉన్నా నేను స్పెండ్ చేయకూడదు అనుకుంటాను కదా. అది ఎలా తెలుస్తుంది? మీలాంటి వాళ్ళ దగ్గర, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ దగ్గర మేము యాక్చువల్గా వాళ్ళని ఫాలో అవుతున్నప్పుడు నేను చెప్పినట్టు నేను ప్రూవ్ చేశాను ఫస్ట్ లెవెల్ ఆఫ్ కనెక్షన్స్ అంటున్నా కదా. నా ఫస్ట్ లెవెల్ ఆఫ్ కనెక్షన్స్ లో 99% డిజిటల్ క్లౌడ్ ఉండరు. చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుంది. ఏదో మీలాంటి వాళ్ళు లేకపోతే కొంతమంది ఉంటారు, కానీ నా ఫీడ్ ఎప్పుడు కూడా డిజిటల్ క్లౌడ్ ఫిల్ చేయదు. ఎందుకంటే నాకు తెలిసిన కంటెంటే మళ్ళీ నేను అబ్జర్వ్ చేస్తుంటే డిఫరెంట్ ఫ్లేవర్స్ లో యాక్చువల్గా నేను ఎక్స్పాండ్ కాలేను. కాబట్టి నేను మోర్ ఎక్కువ అబ్జర్వ్ చేసే కంటెంట్ ఏదంటే ఈ స్మాల్ క్రియేటర్స్ బిగ్ ఎక్స్పాన్షన్ అచీవ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చేస్ డైమండ్ అనే ఒక ఆయన మార్కెటింగ్ లో తనకున్న బడ్జెట్ తోనే, కానీ తను చేస్తున్న మ్యాజిక్ చాలా వేరు. ఇప్పుడు అడిడాస్ లాంటి కంపెనీకి మిలియన్స్ ఇచ్చి మీరు చేయండి ప్రోపగండా అనే దానికి తనకున్న చిన్న లిమిటెడ్ లో మార్కెటింగ్ ఎలా చేస్తున్నాడు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ యాక్చువల్లీ సెల్ సంథింగ్, బట్ హూవర్ బైస్ ఇట్ షుడ్ నాట్ ఫీల్ దట్ దే ఆర్ బీన్ సోల్డ్. అది ప్రతి ఒక్కటి ఎవరో ఒకటి ఏదో ఒకటి అమ్ముతున్నాం వాల్యూతో. మనం అమ్ముతున్నాం అని డెస్పరేట్ గా వాళ్ళకి తెలియకూడదు, మనం కొనుక్కుంటున్నాం అని వాళ్ళకి ఫీల్ అవ్వకూడదు. ఇదే బేస్ లైన్ ఆఫ్ మార్కెటింగ్. ఇది వచ్చి అంత సింపుల్ గా చెప్పినంత సింపుల్ గా చేసేలేము. ఈజీగా తెలిసిపోతుంది జనాలకి డెస్పరేట్ గా అమ్ముతున్నాడు, నువ్వు వాల్యూ క్రియేట్ చేస్తే. కాబట్టి నా సింపుల్ ఆన్సర్ ఫర్ యూ ఇస్ ఆబ్వియస్ గా మీరు ప్రాక్టీస్ చేస్తూనే వస్తుంది, మాట్లాడితేనే వస్తుంది. దాన్ని ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాలి కదా. మీరు అబ్జర్వ్ చేయాలనేది సింపుల్. మీరు యూట్యూబ్ అల్గారిథంలో మీరు ఏది ఎక్కువ వీడియోస్ చూస్తే అవి వస్తాయి. నేను ఎక్కువ వచ్చి హార్డ్వేర్ ల్యాబ్స్ చూస్తాను. హార్డ్వేర్ ల్యాబ్స్ చూసినప్పుడు హార్డ్వేర్ ల్యాబ్స్ లో యాక్చువల్గా బిజినెస్ మోడల్స్ ఎలా డెవలప్ చేస్తున్నారు అనే దానికి ట్యూటోరియల్స్ ఉంటాయి. ఆ హార్డ్వేర్స్ నుంచి స్టాన్ఫోర్డ్కి వెళ్తుంది. ఆ తర్వాత మార్కెటింగ్ చూడడం వల్ల హ్యారీ డ్రై ఒక మార్కెటింగ్ ప్రిన్సిపల్స్ మనం నేర్చుకుంటాం, దాన్ని పోస్ట్ లో అప్లై చేస్తాను. నేను ఫస్ట్ చెప్పినట్టు కాపీ రైటింగ్ రాసినట్టే టెక్నికల్ రైటర్ రాస్తే పనిచేయదు, అన్లెస్ యు ఆర్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ అన్ పర్సనల్ బ్రాండ్ బిల్డ్ చేసి ఉంటే. మీలాగా చాలా మందికి మీ ఫేస్ తెలిసి చూడగానే రికగ్నైజ్ అయితే తప్ప ఫేస్ లేకుండా మీరు కంటెంట్ రాసి కంటెంట్ లో ఎంత దమ్మున్నా పనిచేయదు. దాన్ని ఎలా చేయాలి అనేది మీరు వచ్చి హ్యారీ డ్రై యొక్క న్యూస్ లెటర్స్ లేనప్పుడు, ప్రతి ఒక్కరు న్యూస్ లెటర్ రాస్తున్నారు, దాంట్లో అందరూ చెప్పను, కొంతమంది ఉంటారు బెస్ట్ రాసేవాళ్ళు. వాళ్ళ కంటెంట్ మీరు కంటిన్యూస్ గా కన్స్యూమ్ చేసినప్పుడు మీకు అర్థమైపోతుంది. కాబట్టి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది, నాలెడ్జ్ మీరు పిక్ చేసుకో. సో ఇప్పుడు మీరు ఇంతకుముందు మాట్లాడిన దాంట్లో ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పారంటే నెగిటివ్ ఎనర్జీ. సో ఆబ్వియస్ గా మీ కేసే తీసుకుంటే ఇప్పుడు మీరు చిత్తూరులో స్టార్ట్అప్ చేస్తా అంటే నాకు తెలిసి చాలా మంది 10 members లో 8 members నో అనే ఉంటారు అడిగితే. ఆర్ మీరు ఫస్ట్ మీ కెరియర్ లో జోహానస్బర్గ్ వెళ్తా అంటే అక్కడ కూడా అరే నువ్వు ఇక్కడ జాబ్ వదిలేసుకొని జోహానస్బర్గ్ వెళ్ళుడేంటి, అసలు సౌత్ ఆఫ్రికా వెళ్ళుడేంటి అని చాలా మంది నెగిటివ్ గా మిమ్మల్ని పుష్ డౌన్ చేయడానికి చూసుంటారు, రైట్? సో ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే ఇప్పుడు ఫ్రెషర్స్ ఉంటారు 2024 పాస్అవుట్స్, వాళ్ళు ఏంటంటే అది కొంచెం ఫికిల్ మైండ్ సెట్ ఉంటది ఆ ఏజ్ లో. సో వాళ్ళు డెవలప్స్ అండ్ క్లౌడ్ ఎంటర్ అవుతా అంటే చాలా మంది వద్దు, దాంట్లో చాలా కాంపిటీషన్ ఉంటది,
నువ్వు అసలు వెళ్ళలేవు, నువ్వు వెళ్ళినా అక్కడ సస్టైన్ అవ్వలేవు. సో ఇలాంటి నెగిటివిటీని మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మేబీ ఇది అరగంట అనిపించవచ్చు. నేను ఒకరికి అడ్వైస్ ఏమన్నా అడ్వైస్ తీసుకోను ఓకే. ఫస్ట్. బట్ అలా అని చెప్పినట్టు ఐ నో మై ఎబిలిటీస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మోర్ దెన్ దాట్ లిమిటేషన్స్ కదా. నేను ఇప్పుడు జస్ట్ జాబ్ వదిలేసి నేను ఏదో చేస్తాను క్రాంకీగా అంటే అఫ్ కోర్స్ మా ఇంట్లో అబ్జెక్షన్ లేదు, ఎందుకంటే వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. అలాగే ప్రతి ఇంట్లో వెన్ యూ యాక్చువల్లీ ప్రూవ్ సంథింగ్ వాళ్ళ దగ్గర వచ్చి మీకు ఇండిస్పెన్సిబుల్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. కానీ మీకు ఏం కావాలి, ఇప్పుడు నేను స్టార్ట్అప్ చేస్తున్నాను 10 మందికి చెప్పు, లేకపోతే మీ క్లోజ్ సర్కిల్ చెప్పు. ఈదర్ యూ టెల్ ఇట్ ఫార్ యునో వాట్ యువర్ రైట్ నౌ ట్రైంగ్ టు డూ సో దట్ యూ సీక్ ఎన్ అడ్వైస్. నీకు బాగా వెల్ విషర్స్ దగ్గర, నీ గురించి బాగా తెలిసిన వాళ్ళ దగ్గర వెళ్ళి చెప్తావు. వాళ్ళు వచ్చి నీ గురించి బాగా తెలిసిన వాళ్ళైతే మీకు ఒక లిమిటేషన్స్ ని గుర్తు చేస్తారు, నిరుత్సాహపరచమైన లిమిటేషన్ గుర్తు చేస్తారు. లేదనుకోండి, లేకపోతే పబ్లిసిటీ గురించి చెప్పచ్చు. నేను ఇక్కడ నుంచి నేను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి వెళ్ళలేదు, కానీ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నా క్లయింట్ తెలుసా అని మీరు, నేను లింక్డ్ఇన్ లో చెప్తాను కానీ నా పక్కింటి వాళ్ళు కూడా తెలియదు నేను కంపెనీ రన్ చేస్తున్నాను, ఎందుకంటే బోర్డు కూడా పెట్టుకోలేదు కదా. నేను లివింగ్ రూమ్ నుంచి పని చేస్తున్నాను, వాళ్ళు ఏదో వర్క్ హోమ్ చేస్తున్నాడు, నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. మీకు అక్కడ డిఫరెన్స్ ఉంది. నేను నా విషయంలో యాక్చువల్గా ఇది ఇప్పుడు స్టార్ట్అప్ గురించి చెప్పడం అంటే, నేను ఆల్రెడీ స్టేబుల్ కాబట్టి ఒక పాయింట్లెస్ ఫర్ ఫ్రెషర్స్. బట్ నేను జోహానస్బర్గ్ వెళ్ళడానికి యుఎస్ యూకే వదిలేసి దాని రీజన్ ఏంటంటే, ఐ వాస్ క్లియర్ దట్ ఐఎమ్ యాక్చువల్లీ మేకింగ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ మై టైం. ఇప్పుడు నాకున్న ప్రైమ్ టైమ్ 25-26 ఆ రోజున. 25-26 లో నువ్వు ఇప్పుడు సౌత్ ఆఫ్రికాకి వెళ్ళొచ్చు, 35-36 లో నువ్వు యూఎస్కి వెళ్ళొచ్చు కదా, నువ్వు 60 కూడా వెళ్ళొచ్చు. నువ్వు జోహానస్బర్గ్ నుంచి నువ్వు మీరు మొత్తం ప్లేస్ వచ్చి టర్న్ అరౌండ్ చూడడానికి సఫారీ కావాలంటే మీరు ఏ రోజైనా వెళ్ళొచ్చు. కానీ వర్క్ కి ఈ రోజు అక్కడ ఛాలెంజింగ్ ఎన్విరాన్మెంట్. నేను ఆ రోజు చెప్పినట్టు నేను 6 years లో నేర్చుకోగలిగింది నేను 6 months లో నేర్చుకోగలుగుతా. నేను ఇప్పటివరకు పని చేయని టెక్నాలజీ, కానీ అక్కడ వెళ్ళడానికి ఎవరు యాక్చువల్ గా లేరు, ఫస్ట్ పాయింట్. 2, ఆ టెక్నాలజీ తెలిసిన వాళ్ళు అక్కడ సౌత్ ఆఫ్రికాలో ఆ రోజు అన్నాడు లేదు. ఇక్కడ మనం ట్రైనింగ్ తీసుకుని, ఎంతమంది దొరుకుతుంది బిఎంసీ అట్రియంలో ఒక 3 months ట్రైనింగ్ తీసుకుని, అదే కంపెనీ వచ్చి లక్షల పేజెస్ నీకు ట్రైనింగ్ ఇచ్చి అక్కడ వచ్చి వెండర్ సప్లైర్తో సహా నువ్వు కలిసి పనిచేసి నువ్వు ఒక సిఎండి బిల్డ్ చేసి వెనక రావడానికి ఎంతమందికి ఆ ఆపర్చునిటీ దొరుకుతుంది? దొరకదు, చాలా తక్కువ. ఇట్స్ మోర్ అబౌట్ ఇన్వెస్టింగ్ మై టైం. నేను ఇక్కడ వెచ్చించే 1 సంవత్సరము 9 నెలలు సౌత్ ఆఫ్రికాలో, అది వచ్చి నా కెరియర్ ని యాక్చువల్ గా ఒక 5 to 6 times పుష్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ వచ్చి స్టాండర్డ్ బ్యాంక్ లో పనిచేయడం వల్లే నాకు సింగపూర్ లో ఏమంటారు నేనే వెళ్ళగలిగాను, ఎటువంటి పుష్ లేకుండా. ఇంకా నన్ను కంపెనీ ఆన్ సైడ్ పంపలేదు కదా, నేనే డైరెక్ట్ గా ఎలా వెళ్ళగలిగాను అంటే వాళ్ళకి ఈ ఎక్స్పీరియన్స్ కౌంట్ అవుతుంది. నా రెజ్యూమ్ వచ్చి ఆ ఎక్స్పీరియన్స్ ని మాట్లాడుతుంది. నేను ఒక మెవెన్ బిల్డ్ చేశానో, ఆ రోజు మెవెన్ లేదు, యాంట్ బిల్డ్ చేశానో, గ్రాడిల్ బిల్డ్ చేశానో అంటే నేను వచ్చి 10లో 1, 11 కదా. ఇంకా ఏం చేసావు, ఇంకా స్పెషల్ గా ఏం చేసావు అంటే అదో నా రెజ్యూమ్ ఎప్పుడు ఉంది, అలాంటి ప్లేస్కి వెళ్ళాను. ఆ తర్వాత నేను వచ్చి ఆల్మోస్ట్ 17 to 18 countries వెళ్ళాను. ప్రతి ఇయర్ ఎక్కడో వెకేషన్కి వెళ్తాను. ఈ రోజు నేను ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కానీ ఆ టైంలో అప్పుడు వెళ్ళకపోతే ఐ నెవర్ నో, ఐ మేడ్ ఇట్ మే నాట్ నో. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ, శివ మీరు వచ్చి ప్రొడ్యూస్ చేయకపోతే నాగార్జున ఏమయ్యేవారు అంటే ఇంకో ప్రొడ్యూసర్ చేసేవాడు, కానీ అది అయ్యేదా కాదా, అలాగే వచ్చేదా లేదా అనేది డిబేట్. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, రైట్, నేను ఒక డెవాప్స్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను 2024లో. ఇది కరెక్ట్ అయినా కాదా అని 10 మంది అడుగుతుంటే అది అలా చెప్పగలిగేవాడు డెవాప్స్ లో ఎక్స్పర్ట్ అయింది, అంతే కదా. ఇప్పుడు మనకి ఏదో ప్రాబ్లం వచ్చిందంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ ని అడిగితే తను కరెక్ట్ గా చెప్తాడు. నాకు బాడీలో ఏదో ప్రాబ్లం అంటే డాక్టరే చెప్పాలి కానీ, లేకపోతే దాని గురించి తెలిసిన వాడు చెప్పాలి కానీ, మీరు లాంటివి చేసే వాళ్ళు ఇంకోటి చేసే నీ మీద మంచి ఇంప్రెషన్ తోనో నువ్వు బాగుండాలని ఏదో చెప్పొచ్చు, కానీ అది నిజం అవుతుందనే గ్యారంటీ లేదు, మీ ఫ్రెండ్ తో సహా. చాలా బాగా చెప్పారు. నేను స్టార్ట్అప్ చేస్తున్నప్పుడు, లేకపోతే నేను వెళ్ళాలనుకున్నప్పుడు నేను తీసుకునే రెఫరెన్స్ ఎవరు, లేకపోతే నేను అడుగుతుంది ఇది చేస్తుంది డెసిషన్ కరెక్టా కాదా అంటే, నేను వర్స్ట్ థింగ్ ఏమవుతుంది నా లైఫ్ లో ఒక 8 months పోతాయి, అంతే కదా. లేకపోతే నేను వేరే అవుట్డేటెడ్ టెక్నాలజీ ఉండిపోతాను అనుకుంటే, లేకపోతే ప్లేస్లో వెళ్ళిపోతే, నేను సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోతే ఇండియాకి రాలేనా, వచ్చేస్తాను. సిఎండిబి వచ్చి ఇర్రెలవెంట్ అయిపోయింది, వేరే నేర్చుకున్నాను, ఆల్రెడీ నాకు బ్యాకప్ ఉంది. ఎందుకంటే నువ్వు మెయిన్ ఫ్రేమ్ లో ట్రైన్ అయ్యావు, బిల్డ్ అండ్ రిలీజ్ ప్యాకేజ్ చేసావు, 150 tools వచ్చాయి, కానీ నువ్వు వచ్చి సస్టైన్ అయ్యావు.
ఆ తర్వాత నువ్వు ఎప్పుడు CMD నేర్చుకుంటున్నావు, రేపు ఇంకేదో వస్తుంది. ఆ తర్వాత వచ్చింది కూడా 200+ చేంజెస్. నేను 1 year బ్యాక్ మాట్లాడడానికి ఈ రోజు మాట్లాడడానికి టెక్నాలజీలో చాలా చేంజ్ ఉంది. కాబట్టి ఇది వచ్చి ఎవర్ ఎవాల్వింగ్. ఇంకొక పారామీటర్ ఏంటంటే, ఇంతకు ముందు టెక్నాలజికల్ చేంజ్ వచ్చి యావరేజ్ గా 3 years to 2 years పట్టేది 2006 ముందు. ఫర్ ఎగ్జాంపుల్ SAP వచ్చిందంటే SAP నుంచి HANA రావడానికి కొన్ని ఇయర్స్ పడుతుంది. అవును. కానీ ఒక టూల్ నుంచి ఇంకో టూల్ రావడానికి ఈ రోజు యావరేజ్ గా 6 months పడుతుంది. CNCF మీరు ఓపెన్ చేసి చూస్తే ఇంక్యుబేటర్ నుంచి ఎప్పుడు వచ్చి అది వచ్చి యాక్సెప్టెడ్ నుంచి వస్తాయో చాలా ఫాస్ట్కి వెళ్ళిపోతాయి. ఇంక్యుబేటర్ లో ఒకటి రిమూవ్ అయిపోతే 10 వచ్చి పడి ఉంటాయి అది. కాబట్టి మీరు దేన్ని డిసైడ్ చేస్తారు, ఏ బేసిస్ మీద రిలవెంట్ అయిపోతుంది అనేది పాయింట్. మీకు ఇది ఈ 6 months తర్వాత కూడా డెవాప్స్ ఉంటుంది, కానీ దాని రూపం మారి ఉంటుంది. కొత్తగా మీరు స్క్రిప్టింగ్, ఇప్పుడు మీరు పైథాన్ వచ్చు, మీరు వెళ్ళే ప్లేస్ లో గో నేర్చుకోమని అడగచ్చు, కానీ ప్రోగ్రామింగ్ ఉంటుంది. ఇప్పుడు గిట్ ఉంది, గిట్ ప్లేస్ లో ఇప్పుడు పర్ఫోర్స్ లేకపోతే సబ్వర్షన్ గిట్ అయినట్టు గిట్ ప్లేస్ లో ఇంకోటి రావచ్చు, కానీ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ కాన్సెప్ట్ ఉంటుంది కదా. డెవాప్స్ పైప్లైన్ లో ఆటోమేటెడ్ టెస్టింగ్ అలాగే ఉంటుంది. సెలీనియం బదులు వేరే రావచ్చు, జెన్కిన్స్ బదులు వేరే రావచ్చు. కాబట్టి టూల్స్ మారిపోతాయి, కానీ ఫ్రేమ్వర్క్ అలా ఉంటాయి. కాబట్టి ఫండమెంటల్స్ మీరు కరెక్ట్ గా నేర్చుకుని, ఫండమెంటల్స్ టైట్ గా ఉండి ఓపెన్ మైండ్ తో చాలా క్విక్ గా వచ్చి అడాప్ట్ అవ్వగలిగితే ఐ థింక్ అది డెవాప్స్ AI హబ్స్ ML హబ్స్ ఇట్ డజంట్ మ్యాటర్. చాలా చాలా మంచి అడ్వైజ్. యాక్చువల్లీ నేను నా రీసెంట్ పోస్ట్, నా రీసెంట్ యూట్యూబ్ వీడియోస్ నుంచి కూడా అదే చెప్పడానికి ట్రై చేస్తున్నా. చాలా ఏంటంటే, మీ ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉంటే ఈ AI ఇంపాక్ట్ అవుతుందా అంటే, రోజు అవే కమెంట్స్ చూసిన తర్వాత నాకు దీన్ని ఎట్లా చెప్పాలి అంటే, ప్రతి కమెంట్ కి రిప్లై ఇవ్వడం చాలా కష్టం. అండ్ 100లో కమెంట్లు అవే ఏంటి, AI వల్ల డెవాప్స్ అయిపోతుందా, లేకపోతే AI వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం. సో ఒకటి ఏంటంటే, కాన్స్టెంట్ గా మీరు అర్థం చేసుకోవాల్సిందే, ఎవరైతే వీడియో చూస్తున్నారో పాడ్కాస్ట్, ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉంటే ఆ డైరెక్షన్ లో మీరు ఆటోమేటిక్ వెళ్ళిపోతారు. డెవాప్స్ రేపు MLOps అయిపోతే మీరు MLOps ఇంజనీర్ అవుతారు, డెవాప్స్ రేపు AIOps అయిపోతే మీరు AIOps ఇంజనీర్ అవుతారు, ఆర్ డెవాప్స్ అలానే డెవాప్స్ ఉంటే మీరు డెవాప్స్ ఇంజనీర్ ఉంటారు. సింపుల్ అంతే. ఇప్పుడు మీరు ప్లాట్ఫామ్, ఈ క్వశ్చన్ వచ్చి ఏఐతో పాటు ప్లాట్ఫామ్ ఇంజనీరింగ్ కూడా చాలా మంది కలపడం స్టార్ట్ చేశారు. అందుకే నిన్న కూడా డిఫరెన్స్ బిట్వీన్ డెవాప్స్ అండ్ ప్లాట్ఫామ్ ఇంజనీరింగ్ పోస్ట్ పెట్టా. యాక్చువల్ గా ఈ కన్ఫ్యూషన్ మోర్ దెన్ టీమ్ మెంబర్స్, మేనేజర్స్ కి, లీడర్స్ కి ఉంది. వాళ్ళు అనుకుంటున్నారు డెవాప్స్ ఇంజనీర్ ని తీసుకెళ్లి ప్లాట్ఫామ్ ఇంజనీరింగ్ లో వేసేస్తే వాడు ఆ పని చేసేస్తాడు తేలిగ్గా అని. కానీ వాళ్ళ రోల్, వాళ్ళ ఇంటెంట్ వేరు. మీరు వాళ్ళకి ఇవ్వాల్సిన టైం ఉంది, రిసోర్సెస్ ఉంది, అడాప్టబిలిటీ ఉంది. ఇది వచ్చి ఈ చేంజ్ అనేది హై లెవెల్ ఆఫ్ లీడర్షిప్ లో కూడా రావాలి. అది వచ్చి నేను చాలా మంది అబ్జర్వ్ చేస్తుంటాను. లీడర్షిప్ వచ్చి వాళ్ళకి ఒక బడ్జెట్, వాళ్ళకున్న ఒక కన్స్ట్రెంట్స్ వల్ల వాళ్ళు ఏమనుకుంటారు, మిక్స్ అండ్ మ్యాచ్ చేయొచ్చు స్కిల్ ని అనుకుంటారు. బట్ ఇట్స్ ప్యాథటిక్. నిజం చెప్పాలంటే చాలా మంది ఇంపాక్ట్ అవుతారు కూడా. మూవ్మెంట్ ఉన్నప్పుడు, ఇప్పుడు చాలా మంది వచ్చి ప్లాట్ఫామ్ ఇంజనీరింగ్ వైపు మూవ్ అవుతున్నప్పుడు అది ఆబ్వియస్ గా అది ఇట్ టేక్స్ టైం. ఇంకోటి, ఈ సోషల్ మీడియా కదా, ఇప్పుడు మనం ఉన్నదంతా సోషల్ మీడియా ఎరా. దీంట్లో ఏంటంటే, ఇప్పుడు కొంతమందికి ఫాలోవర్స్ ఉన్నప్పుడు యూ మైట్ బి ఫాలోయింగ్, కాకపోతే ఒకటి ఏంటంటే మీరు రైట్ పర్సన్ ని ఫాలో అవ్వాలి. మీరు ఇది నోటీస్ చేశారో లేదో, నేను ఒకటి ఏం చూసా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ MLOps తీసుకుందాం. MLOps లో ఎక్స్పెక్టేషన్ కొంతమంది ఫాలోవర్స్ నుంచి, ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి ఎలా ఉంది అని అంటే, మీకు మషిన్ లెర్నింగ్ రావాలి, మీకు డేటా ఇంజనీరింగ్ రావాలి, మీకు ML కంప్లీట్ గా రావాలి, అన్ని వచ్చినోడు మళ్ళీ MLOps కూడా రావాలి అని అంటే, ఒకటి ఏంటంటే, మీరు వాళ్ళ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇవన్నీ వస్తేనే MLOps అవ్వాలేమో, సో నేను MLOps ఇంజనీర్ అవ్వలేనేమో. కోర్ కాన్సెప్ట్ ఏంటి, MLOps అవ్వడానికి మీ దగ్గర ఉన్న స్కిల్ ఏంటి? మీ దగ్గర డెవాప్స్ ఉంది అంటే మీకు ఆల్రెడీ కొంచెం ఐడియా ఉంది ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ని మీరు ఎలా ఆటోమేట్ చేయగలుగుతారు. ఆ ప్రాక్టీస్ ని మషిన్ లెర్నింగ్ వర్క్ ఫ్లోకి తీసుకెళ్తే మీరు MLOps ఇంజనీర్ అవుతారు. రైట్? సో అది కూడా చాలా ఇంపార్టెంట్ మీరు అన్నట్టు. ఇది వచ్చి యాక్చువల్ గా DevSecOps వచ్చినప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేశాను. మీరు సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ గురించి బాగా నేర్చుకోవాలి. మీరు వచ్చి ఏమంటారు, ISC సర్టిఫైడ్ అయి ఉండాలి. ISC మన క్యూబర్నెటిస్ బాడీ లాగా ISC ఒక బాడీ కదా. చాలా మంది ఎంఫోసిస్ వాళ్ళు మూవ్ అయిపోతారు. యాక్చువల్ గా మీరు ఫస్ట్ పార్ట్ చూడండి, DevSecOps, AI, MLOps, NoOps, వాట్ ఎవర్, వీళ్ళందరూ చేస్తుంది డెవలపర్ చేసిన కోడ్ ని సేఫ్ గా, ఫాస్ట్ గా, ప్రెడిక్టబుల్ గా, రిలయబుల్ గా తీసుకెళ్లి ప్రొడక్షన్ లో పడేయడం. అంతే. అలా ఇది ఎవల్యూషన్. మాన్యువల్ గా చేసేది DevOps వచ్చినప్పుడు ఒక ఫ్రేమ్ వర్క్ తోను
ఒక CI/CD దాంతో చేశారు. నెక్స్ట్ మనం ఏం చేసాము, మనం ఇలా చేస్తుంటే డిప్లాయ్ చేసిన కోడ్ సెక్యూర్డ్ గా లేదు, అది తెలుసుకోవడానికి ప్రొడక్షన్ దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది, సెక్యూరిటీ ఇంజనీర్స్ లేకపోతే ఆ టీం వచ్చి అక్కడ బ్లాక్ చేస్తున్నారు, టైం వేస్ట్ అవుతుందని, వై నాట్ ఇన్కార్పొరేట్ సెక్యూరిటీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఇట్ సెల్ఫ్ అని లాస్ట్ లో ఉన్న సెక్యూరిటీ చెక్ ని ఫస్ట్ తెచ్చి పడేసి డెవలప్మెంట్ స్టేజ్ నుంచి మీరు సెక్యూరిటీ చెక్ చేయాలి అంటే మీకు గిట్ లీక్స్ ఉండకూడదు, సీక్రెట్స్ ఉండకూడదు అని దాని షిఫ్ట్ లెఫ్ట్ చేశారు కాబట్టి అది ఫెయిల్ ఫాస్ట్ అయిపోతుంది కాబట్టి అది డెవ్ సెకాప్స్ అయింది. ఇమాజిన్ నేను డెవాప్స్ లో ఉన్నా, ఇప్పుడు డెవ్ సెకాప్స్ వచ్చింది, ఇప్పుడు నేనేం నేర్చుకోవాలి, సెక్యూరిటీ టూల్స్ ని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి ఎగ్జాక్ట్లీ IDE నుంచి. అప్పటిదాకా నేనేం చేసేవాడిని, ఒక స్టేజ్ రాసేవాడిని CI/CD పైప్ లైన్ లో, ఒక చెక్ మార్క్స్ లేకపోతే ఒక ప్రిస్మార్క్ లోడ్ కనెక్ట్ చేసేవాడిని ఎండ్ పాయింట్ గా అంతే. ఇప్పుడు ఏం చేయాలి, నేను IDEలో ఎలా చేయాలి, టెస్టింగ్ IDE అంటే డెవలప్మెంట్ లోనే ఎలా చేయాలి, ఫస్ట్ ఫీచర్ బ్రాంచ్ పుష్ చేసినప్పుడు ఎలా చేయాలి, PR ప్రాసెస్ లో ఎలా ఇంకార్పొరేట్ చేయాలి, మళ్ళీ అది SIT UAT వచ్చినప్పుడు ఈ స్టేజ్ లో ఎలా చేయాలి, ఇవి నేర్చుకుంటే నువ్వు డెవ్సెకాప్స్ అయిపోయావు. అంతేగాని నువ్వు ప్రిస్మా క్లౌడ్ ఎలా కాన్ఫిగర్ చేయాలి, సెక్యూరిటీ రూల్స్ ఎలా డిఫైన్ చేయాలి అనేది సెక్యూరిటీ ఇంజనీర్ రూల్, డెవాప్స్ రూల్ కాదు. అలాగే డెవ్సెకాప్స్ నుంచి మిషన్ లెర్నింగ్ వస్తుందంటే ఓకే ఎవ్రీ డే 5 PM బిల్డ్ ఫెయిల్ అయిపోతుంది, నువ్వు ఆటోమేట్ చేసావు కానీ బిల్డ్ ఫెయిల్ అయితే మాన్యువల్ గా చూడాలి. నువ్వు మెషిన్ లెర్నింగ్ మోడల్ ని బిల్డ్ ఉంది దాన్ని కనెక్ట్ చేసావు, ఏమవుతుంది, అది ఆటో ఆటో ఏమంటారు ఆటో రిపేర్ అవుతుంది. 5 PM బిల్డ్ ఫెయిల్ అవుతుందా, 1 వీక్ చూస్తుంది రీజన్స్, ఓకే దీస్ ఆర్ ద రీజన్స్, నువ్వు ఫిక్స్ ఇచ్చావంటే నెక్స్ట్ టైం ఫెయిల్ అయినప్పుడు ఆటో కరెక్ట్ చేసేస్తుంది. ఇది MLOps అంతే. నువ్వు వచ్చి నీ మైండ్ వాడకుండా మిషన్ లెర్నింగ్ కి ఒక డేటా పంప్ చేసి ఆ డేటా బట్టి అది ఒక డెసిషన్ తీసుకుంటుంది. కానీ నువ్వు మిషన్ లెర్నింగ్ ఇంజనీరింగ్ వేరు, MLOps వేరు. మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ వచ్చి he will actually build this machine learning system. ఎగ్జాక్ట్లీ ఒక డేటా సైంటిస్ట్ తో వర్క్ చేసి ఆ డేటాని ఎలా ప్రూవ్ చేయాలి, దానికి లేబులింగ్ అనే ప్రాసెస్ ఉంటుంది డిఫైన్ చేయడానికి, ఆ లేబుల్ నుంచి డేటా ఎలా ఏ ఫ్రీక్వెన్సీలో తీసుకోవాలి, దాని నాలెడ్జ్ కన్వర్ట్ చేసి మోడల్కి ఎలా సప్లై చేయాలి, దీన్ని లూప్ బిల్డ్ చేసేస్తాడు. ఆ లూప్ బిల్డ్ చేసినప్పుడు ఆ మెషిన్ లెర్నింగ్ మోడల్ ఒక 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 హ్యూమన్ మైండ్ లాగా తయారవుతుంది. దాన్ని నువ్వు తీసుకొచ్చి ఎలా నువ్వు బిల్డ్ ఇంప్రూవ్ చేయాలి, కోడ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి, ఇవి ఆలోచిస్తే నువ్వు MLOps అవుతావు. ఇది ఎవల్యూషన్ అంతే. మీరు చెప్తున్నట్టు ఇప్పుడు నేను చెప్పినట్టు అదొక రకమైన లైక్స్ ఫార్మింగ్. LLMs కి ఓపెన్ జెన్ AI కి డెవాప్స్ ఇంజనీర్ కి ఏంటంటే సంబంధం. చాలా మంది వచ్చి నాన్సెన్స్ పోస్ట్ చేస్తుంటారు. వాళ్ళు యాక్చువల్ గా మీరు చెప్పినట్టు ఫాలోవర్స్ లైక్స్ ఫార్మింగ్స్ వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతూ తెలియదు. అది కాక ఇది ఈ పాయింట్ వచ్చింది కూడా చెప్తాను. ఒకసారి అలెక్సాతో చాలా క్యాజువల్ గా మాట్లాడుతున్నప్పుడు కాఫీ చాట్ తో, యాక్చువల్ గా మీకు తెలుసో లేదో, అలెక్సా వాజ్ ద ఫస్ట్ గై హూ పబ్లిష్డ్ నెట్ఫ్లిక్స్ ఆర్కిటెక్చర్. ఓకే ఐడియా లేదు. ఆ తర్వాత చాలా నెట్ఫ్లిక్స్ ఆర్కిటెక్చర్, ఇప్పుడు కూడా చాలా మంది ఇన్స్టాగ్రామ్ ఆర్కిటెక్చర్లు, వాట్సాప్ ఆర్కిటెక్చర్లు, నెట్ఫ్లిక్స్ ఆర్కిటెక్చర్ పబ్లిష్ చేస్తుంటాడు. తను నేను చూసి యాక్చువల్గా నవ్వుకున్నావు అని, ఎందుకంటే ఆ నెట్ఫ్లిక్స్ ఆర్కిటెక్చర్ తను పబ్లిష్ చేయడానికి 18 వీక్స్ తీసుకున్నాడు. నెట్ఫ్లిక్స్ లో పనిచేసే వాళ్ళతో కాంటాక్ట్ చేశాడు, అక్కడ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ తీసుకున్నారు, వాళ్ళు కూడా లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, వాళ్ళు ఏం డైరెక్ట్ గా ఇవ్వరు కదా. నేను పర్సనల్ గా డాషా బ్యాంక్ లో పనిచేసేటప్పుడు మా డైరెక్టర్ మా యాప్ కి ఆయన నెట్ఫ్లిక్స్ పక్కన పెట్టి, నెట్ఫ్లిక్స్ లో చూడండి అయ్యా చాలా సీమ్లెస్ గా ఉంది, మన యాప్ ఎందుకు ఫ్రిక్షన్ గా ఉంది, ఎందుకో చూడండి అన్నాడు. దాన్ని ఎలా ఎవరు ఆర్కిటెక్చర్ ఇస్తారు, ఎవరు అక్కడికి వెళ్తే అక్కడ వచ్చి ఫ్లిక్కర్ అని ఒక యాప్ వాళ్ళు ఆడుతున్నారు, దానివల్ల అది వస్తుంది, అది వచ్చి అవైలబిలిటీ లేదు, అలాంటి యాప్ మనం ఇంటర్నల్ గా బిల్డ్ చేయాలని బిల్డ్ చేసి పెట్టాం, కానీ వీళ్ళ ఆర్కిటెక్చర్ ఎక్కడ ఫ్లిక్కర్ ఉండదు. మేబీ అది మారిపోయి ఉండొచ్చు. నేను చెప్తుంది రియల్ ఆర్కిటెక్చర్ ఎవరికి తెలియదు. తను బిల్డ్ చేసిన తర్వాత తనే నోటీస్ చేశాడు దీనిలో చాలా రాంగ్ ఉంది. కానీ మీరు చూస్తే 25,000 లైక్స్, 1 lakh లైక్స్ నెట్ఫ్లిక్స్ ఆర్కిటెక్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్స్టాగ్రామ్ ఆర్కిటెక్చర్, వాట్సాప్ ఆర్కిటెక్చర్ బిల్డ్ చేస్తుంటారు. నేను ఆయన పోస్ట్ చూసి నవ్వుకోవడం తప్ప ఏం చేయలేను. సరే నేను ఆ ఆర్కిటెక్చర్ చూశాను, దానివల్ల నాకు ఏం వస్తుంది, నేనేమైనా బిల్డ్ చేయగలుగుతానా అనేది క్వశ్చన్ కదా. అది యు ఆర్ రైట్. యాక్చువల్లీ లింక్డ్ఇన్ లో చాలా చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్, ఫాలో ద రైట్ పీపుల్. బేసిక్ గా ఈ డిస్కషన్ నేను ఎందుకు తీసుకొచ్చినా అంటే, ఎవరైతే పాడ్కాస్ట్ చూస్తారో వాళ్ళకి నేను ఏమంటున్నా అంటే, రైట్ పీపుల్ ని ఫాలో అవ్వండి. లింక్డ్ఇన్ లో కూడా మీకు 2 types ఆఫ్ పోస్ట్, 2 types ఆఫ్ స్పెసిఫిక్ ఏమంటారు ఫార్మాట్ ఉంటుంది. ఒకటి ఏంటంటే యూ కెన్ స్టార్ట్ విత్ నెగిటివ్. ప్రతి పోస్ట్ లో మీరు ఏదో ఒక నెగిటివిటీ పెట్టి అలా కూడా మీరు యూ కెన్ జనరేట్ ద లింక్డ్ఇన్ ఫ్లో, యూజర్స్ అవన్నీ జనరేట్ చేసుకోవచ్చు. సో ఎండ్ ఆఫ్ ద డే నేను ఏం చెప్తున్నా అంటే, రైట్ పర్సన్స్ ని ఫాలో అవ్వండి, సో దట్ మీకు ప్రాపర్ గైడెన్స్ వస్తుంది లింక్డ్ఇన్ లో.
సో థ్యాంక్ యూ సో మచ్ గోవర్ధన్ గారి వాళ్ళ పాడ్కాస్ట్కి వచ్చినందుకు. అండ్ సబ్స్క్రైబర్సే కాదు, యాక్చువల్ నేను కూడా చాలా నేర్చుకున్నా మీ ఎక్స్పీరియన్స్ నుంచి. అండ్ మీ బిజినెస్ కన్సల్టింగ్ నుంచి ఎలా చేయాలి ఇదంతా. సో థ్యాంక్ యూ, ఇవాళ మీ టైం స్పెండ్ చేసి మా సబ్స్క్రైబర్స్కి ఈ నాలెడ్జ్ షేర్ చేసినందుకు. No problem, sir. It's my pleasure. Actually, I believe in knowledge compounds when you share. రైట్. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ నేను రాస్తున్న లింక్డ్ఇన్ పోస్ట్ కానీ లేకపోతే ఇలా నాతో ఎవరితో వచ్చిన వాళ్ళు కానీ ఎందుకు చెప్తానంటే, నాకు తెలిసిన ప్రాబ్లం కి సొల్యూషన్ మీకు చెప్పినప్పుడు మీరు ఆ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేస్తారు. కానీ మీకు వేరే ప్రాబ్లం ఖచ్చితంగా వస్తుంది. అవును. దాన్ని మీరు సాల్వ్ చేసినప్పుడు మీరు ఒక నలుగురికి చెప్తారు, అరే నేను ఇలా చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను హ్యారీ దగ్గర నుంచి మా న్యూస్ లెటర్ వెల్కమ్ మెయిల్ ఎలా రాయాలో నేర్చుకున్నట్టు మీరు వేరే వాళ్ళ దగ్గర నేర్చుకుంటారు, దాన్ని స్ప్రెడ్ చేస్తారు. ఇలా నాలెడ్జ్ స్ప్రెడ్ చేస్తున్నప్పుడు బెటర్ ప్లేస్ అవుతుంది. మీరు చెప్పినట్టు కరెక్ట్ ఫాలోవర్స్ ని ఫాలో అయితే, మీరు చెప్పినట్టు వీళ్ళు చెప్తున్నట్టు సో కాల్డ్ 10x ఇంజనీర్స్ 20x ఇంజనీర్స్ కాకపోయినా విల్ జస్ట్ బికమ్ ఎ బెటర్ ఇంజనీర్. చాలా మంది బెటర్ ఇంజనీర్ కాలేకపోతుంది. లెట్స్ ట్రై ఫర్ బెటర్ మీ అంటాం కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్.